గురించి హితబోధకుడు సద్మ ద్వారా మాట్లాడుచున్న మాట, మెఫీబోషేతు యొక్క స్థితిలో సంపూర్ణమైనటువంటి మార్పు ఎలాగైతే వచ్చిందో, అతడు పేదరికములో ఉన్నప్పుడు, ఆహారము లేనివాడిగా ఉన్నప్పుడు, మాకీరు ఇంట అతడు నివాసము చేస్తున్నప్పుడు, మాసిన వస్త్రములతోనూ ఆహారము తినుటకైనా ఏమాత్రము కూడా యోగ్యత లేని పరిస్థితుల మధ్యలో అతను ఉన్న సందర్భములో దావీదు గారి యొక్క ప్రేమ ఆహ్వానము మెఫీబోషేతును ఎలాగైతే రాజకుమారులలో ఒకడిగా రాజు బల్ల దగ్గరకు చేర్చిందో, ఇప్పుడు అతడి పేదరికము పోయింది. అతని యొక్క మాసిన వస్త్రాలన్నీ అతని దగ్గర నుండి తొలగిపోయాయి. ఇప్పుడు రాజవస్త్రాలు వచ్చాయి. రాజభవనములో ఉంటున్నాడు. రాజప్రసాదాన్ని కలిగి ఉన్నాడు. గనుక మనందరము కూడా దావీదు యొక్క ప్రేమ ఆహ్వానము మెఫీబోషేతు యొక్క భవిష్యత్తును ఎలా మార్చిందో, మనము కూడా రక్షించబడిన మనందరము కూడా ప్రభువైన యేసు క్రీస్తు యొక్క ప్రేమ రక్షణ ఆహ్వానమును బట్టి మనందరం కూడా మన స్థితిగతులను మార్చుకోవలసిన వారమై ఉన్నాం, లేదా మార్పు రావలసి ఉంది. ఇప్పుడు మెఫీబోషేతుకు మాకీరుతో పని లేదు, లొదెబారుతో పని లేదు, పేదరికముతో అతనికి అసలు పొత్తు కూడా ఏమాత్రము లేదు. అయితే ఇప్పుడు మెఫీబోషేతు దావీదు ఇంటిలో ఒకడిగా మార్పు చెందాడు. ఇది మెఫీబోషేతుకి గొప్ప భాగ్యం. అలాగే భవిష్యత్తు లేని మెఫీబోషేతు ఎలాంటి ధన్యత దొరికిందో, అసలు భవిష్యత్తే లేదు అనుకున్న మన జీవితములకు గొప్ప ధన్యత ఇచ్చినవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక రక్షణ పొందిన ప్రతి విశ్వాసి కూడా మార్పు చెందాలి అన్న సంగతిని మీరందరూ కూడా గ్రహించాలి. ఇప్పుడు రాజవస్త్రాలు, రాజవాహనం, రాజభవనం, రాజు అంతఃపురం, రాజభటుల కాపల, రాజు దూతల చేత ఆహ్వానం, రాజ సన్నిధి, ఇదంతా మెఫీబోషేతుకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. ఇప్పుడు మెఫీబోషేతు పేదరికానికి కానీ, లేదా లొదెబారుకు కానీ, మాకీరుకు కానీ దాసుడు కానే కాదు. మీరు సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం అంతా చదువుకోండి. ఇప్పుడు చదివించే సమయం కాదు గనుక. ఇప్పుడు దాసుడు కాస్త ఏమైపోయాడు అంటే స్వతంత్రుడుగా మార్చబడ్డాడు. రాజు ఇంటిలో ఏమాత్రము కూడా కొదువలేనివాడుగా ఉన్నాడు. రాజు యొక్క సౌఖ్యములను అనుభవించే భాగ్యవంతుడిగా మార్చబడ్డాడు. ఇప్పుడు దావీదుకు శత్రువుగా ఉన్న సౌలు వంశస్థుడు కాదు, రాజు నగరనందు తగిన యోగ్యత అతనికి ఇవ్వబడింది. మెఫీబోషేతు 2 కాళ్ళు కుంటివి అన్న సంగతి మీకు చాలాసార్లు నేను వాక్య రూపకంగా తెలియచేశాను. అతడు చాలా బలహీనతలు కలిగిన వాడు. ఇప్పుడు మెఫీబోషేతు తన అవిటితనమును జయించవలసి ఉంది. అలాగే క్రైస్తవులమై ఉన్న మనందరం కూడా దేవుని సన్నిధికి వచ్చినా మన పాత బలహీనతలు దేవుని సన్నిధిలో ఇంకా కనబడుతూనే ఉన్నాయి. గనుక మన దైవజనులు అన్నారు, నీ బలహీనత తట్టు చూడవద్దు, నా బలము తట్టిదిగో చూడు, నీ బలమునకు మించిన పని నా బలమే కదా చేయవలసి ఉంది. శరీరమును బట్టి మెఫీబోషేతు బలహీనుడు. ఇప్పుడు బలహీనుడైన మెఫీబోషేతుడు బలహీనతలన్నీ తీసివేసి బలమైన సామ్రాజ్యాధినేత అయిన దావీదు ఇంట దేవుడు మెఫీబోషేతునుంచాడు. అలాగే ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడై ఉన్న ప్రభువైన యేసు క్రీస్తు చెంతకు వచ్చిన మనందరము కూడా మన పాత బలహీనతలన్నిటినీ కూడా దేవుని సన్నిధిలో మనము కనపరచకుండా దేవుని పిల్లలారా మార్పు చెందవలసిన వారమై ఉన్నాం. కనబడితే అది చాలా విచారం. దేవుడు మనల్ని ప్రేమించాడు.
దేవుడు పాపినైన మనలను ప్రేమించాడు, శాపగ్రస్తులైన మనలను ప్రేమించాడు. ప్రార్థన రాకపోయినా, పాటలు రాకపోయినా, వాక్యము చదవడం రాకపోయినా, మోకాళ్ళ మీద ఉండే శక్తి మనకు లేకపోయినా, కనిపెట్టే మనోనిదానము మనకు కుదరకపోయినా, దేవుడు మనలను ప్రేమించి తన కృపా మహదైశ్వరు మనకు ఇచ్చుచూనే వస్తూ ఉన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. గనుక దావీదు మెఫీబోషేతును ప్రేమించినట్టుగా దేవుడు మనలను కూడా ప్రేమిస్తున్నాడు. ప్రేమించిన దావీదు మెఫీబోషేతును అక్కడ వదిలేయలేదు, రాజనగరకు తీసుకుని తెచ్చాడు, రాజు బల్ల దగ్గర ఏర్పాటు చేశాడు. అలాగే ప్రేమించిన మనలను దేవుడు ఆ పాపములోనే వదిలిపెట్టలేదు. ఆ పాపములో ఉన్న మనలందరినీ కూడా దేవుడు తన సముఖమునకు తెచ్చుకున్నాడు. అలాగే ఇప్పుడు ఈ మెఫీబోషేతు దేవుని సముఖమునందు మనందరం ఎలా కూర్చున్నామో, రాజు సముఖమునందు దావీదు ఎదుట మెఫీబోషేతు కూడా అలాగే కూర్చున్నాడు. అయితే ఇప్పుడు రాజనగరంలో ఉండే యోగ్యత సంపాదించాడా లేదా మెఫీబోషేతు? చెప్పండి అమ్మా. సంపాదించాడు. అలాగే రేపు రాజాది రాజయ్యున్న పరమ దేవుడయ్యున్న ప్రభువు చెంతను కూర్చునే యోగ్యతను కూడా మనందరము సంపాదించాలి అని అంటే రాజకుమారులకు ఉండవలసిన ఒక 5 లక్షణాలు నేను మీ ముందు ఉంచుతాను. రండి, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం లేదా 3వ వచనం 4వ వచనాన్ని మనం చదువుదాం. రాజు హస్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఎలాగూ ఆజ్ఞాపించెను. ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై, లోపము లేనివారై, సౌందర్యమును, సకల విద్యా ప్రావీణ్యతను, జ్ఞానము కలిగి, తత్వజ్ఞానము తెలిసిన వారై రాజనగరునందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను, భాషను వారికి నేర్పుము. దేవునికే మహిమ కలుగును గాక. ఇప్పుడు రాజనగరునందు ఉండవలసిన, రాజవంశీకులకు ఉండవలసిన లక్షణాలు: 1, వారు లోపము లేని వారై ఉండాలి. 2వది, వారు సౌందర్యము గలవారై ఉండాలి. 3వది, సకల విద్యా ప్రావీణ్యత గలవారై ఉండాలి. 4వది, జ్ఞానము గలవారై ఉండాలి. 5వది, తత్వజ్ఞానము గలవారై ఉండాలి. ఇవి ఉన్నను వారికి ఇంకా నేర్పవలి లేదా వారికి నేర్పండి అంటున్నాడు రాజు. ప్రియమైన పిల్లలారా, పరిశుద్ధుడగు మనము దేవుని సన్నిధిలో ఎంత పవిత్రమైనది. మనం కూర్చున్న స్థలము చాలా పవిత్రంగా చూస్తాం, మనము వెళ్ళే మందిరము చాలా పవిత్రంగా చూస్తాం, మనం పట్టుకున్న పరిశుద్ధ గ్రంథాన్ని చాలా పరమ పవిత్రముగా చూస్తాం. దాన్ని ఎవరు కూడా తొక్కే ప్రయత్నం, దాటే ప్రయత్నం, చించే ప్రయత్నం, కొట్టే ప్రయత్నం ఎవరు కూడా చేయరు. అక్షరార్థముగా ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని ఇంత పవిత్రంగా చూస్తే అక్షయుడై ఉన్న ప్రభువును మనం ఇంకా పవిత్రంగా చూడవలసిన వారమై ఉంటూ ఉన్నాం. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, మెఫీబోషేతు రాజవంశములోనే పుట్టాడు, రాజకుమారుడుగా పెరిగాడు, సౌలుకు మనమడు, యోనాతానికి కుమారుడు, రాజకుటుంబములో పుట్టాడు. కానీ బాల్యమందే రాజకుటుంబానికి దూరమైపోయాడు, రాజకుటుంబములో పెంచబడలేదు, రాజవిద్యలో నేర్పబడలేదు. దయామయుడగు దావీదు రాజనగరునకు రప్పించి గొప్ప స్థాయిని ఎవరికిచ్చాడు? మెఫీబోషేతుకి ఇచ్చాడు. అలాగే మనము కూడా ఆది తండ్రి అయినటువంటి దేవాది దేవుని యొక్క రూపములోనే మనందరం చేయబడ్డాం. కానీ దేవుని పిల్లలారా, మన ఆది తండ్రి ఆదామును బట్టి ఆ రూపాన్ని, ఆ లక్షణాలని అన్నిటిని మనం ఏమయ్యాం? కోల్పోయాం. కానీ రాజనగరునందు ఉండవలసిన మెఫీబోషేతు మనము కూడా రాజు దగ్గర చాలా నేర్చుకోవాలి. నేర్చుకోవాలా వద్దా? చెప్పాలి మీరు. అందుకే దేవుని పిల్లలారా, నా ప్రభువు ఎవరు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, భూపతులకు అధిపతి అయ్యున్న ప్రభువు దగ్గర చాలా శ్రేష్టమైనటువంటి వాటిని నేర్చుకోవాలి. నేనంటాను, నేర్చుకోవలసినటువంటి వాటిలో శ్రేష్టమైనది భక్తి. ఏంటి చెప్పండి? సంతుష్టికరమైన, సంతుష్టి సహితమైన, లాభదాయకమైన
ఏదైనా ఉంది అనంటే అది భక్తి మాత్రమే. విశ్వాసులలో శ్రేష్టమైన ప్రార్థన అవసరం. ప్రార్థన నేర్చుకోండి, విశ్వాసపు యొక్క సాధన నేర్చుకోండి. అప్పుడు దేవుడు రాజవంశీకులలో మిమ్మల్ని ముఖ్యులుగా చేస్తాడు. ఈ విద్యలు దేవుడి దగ్గర మనం నేర్చుకోవాలి. కనుక జాగ్రత్త. కొన్ని సంవత్సరాలుగా మందిరానికి వస్తున్నాం. చాలామంది నోరు తెరిచి పాడలేని వారిగా ఉన్నారు. చాలా సంవత్సరాలుగా దేవుని యొక్క మందిరానికి వస్తూ ఉన్నాం, మోకరించి ప్రార్థన చేయలేని వారిగా ఉన్నారు. చాలామంది దేవుని మందిరానికి వస్తున్నాం, తరాల వెంబడి తరాలు మేము క్రైస్తవులము అని చెప్పుకుంటున్నారు, కానీ ఆ క్రైస్తవులలో క్రీస్తు కనిపించడం లేదు. ఇది చాలా విచారకరమైన పరిస్థితి. అందుకే నేనంటాను, ఇదిగో వారికి ఏమి నేర్పాలి? ఇశ్రాయేలుల రాజవంశములలో ముఖ్యులు ఎవరట? అందరికైనా ముఖ్యులకేనా చెప్పాలి మీరు. ఇక ఆ పదవులోకి నేను ఇప్పుడు వెళ్ళను. కానీ వారు ఏం గలవారై ఉండకూడదు? లోపము గలవారై ఉండకూడదు. చెప్పండి అమ్మా. సౌందర్యము లేని వారై ఉండకూడదు, విద్య రానివారై ఉండకూడదు, అజ్ఞానము గలవారై ఉండకూడదు. తర్వాత వారి యొక్క పరిస్థితులు, వారి యొక్క దేవుని పిల్లలారా స్వభావము మంచిదై ఉండాలి, కానీ చెడ్డదై ఉండకూడదు. ఇలాంటి వారిని రాజనగరునందు నిలువదగిన కొందరు బాలురను నా కొరకు సిద్ధం చేయండి అన్నాడు. గనుక ఈరోజు దేవుని పిల్లలారా నేను మీ అందరితో మాట్లాడుతున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వాక్యమును బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. శ్రేష్టమైన వారుగా మనం ఎంచబడాలి అనంటే, తగిన బహుమానం మనం పొందాలంటే, మనము ఖచ్చితంగా ఏం చేయాలంటే భక్తి చేయాలి. శ్రేష్టమైనది భక్తి, శ్రేష్టమైనది ప్రార్థన, శ్రేష్టమైనది విశ్వాసం, శ్రేష్టమైనది వాక్యం. కనుక జాగ్రత్త. ఇవి ఎంతమంది నేర్చుకుంటున్నారు? రేపు రాజు ప్రక్కన కూర్చోవాలి రాజనగరంలో అనుకుంటే మీరు ఈ విద్యను అభ్యసించాలి. ఈ విద్యను అభ్యసించకపోతే రాజవంశీకుల్లో మనము ముఖ్యులై ఉండలేం, ప్రాముఖ్యత సాధించలేం. 5 లక్షణాలు నేను మీ ముందు ఉంచుతాను, జాగ్రత్తగా వినండి. 1, వారు లోపము లేనివారు. ఏమి లేనివారు? లోపము లేనివారు. దేవుని రాజ్యమందు లోపము లేని రీతిలో మనం ఎదగవలసి ఉంది. మెఫీబోషేతులో ఒక లోపం ఉంది, అంగవైకల్య లోపం. ఉందా లేదా? రాజవంశములో ఉండేవారు కానీ, రాజనగరంలో ఉండేవారు కానీ, రాజు పనిలో ఉండేవారు కానీ, రాజు పనిలో పెట్టుకునేవారు కానీ, కుంటివారు కానీ, గ్రుడ్డివారు కానీ, మోగవారు కానీ పనికొస్తారా? చెప్పండి అమ్మా. రాజు శ్రేష్ఠుడు. రాజు దగ్గర ఉండేవారు కూడా ఏమై ఉండాలి? లోపము లేని వారై ఉండాలి. ఏమి లేనివారు? మొట్టమొదటిది ఏంటి చెప్పండి? లోపము లేని స్థితి. లోటులున్నా పర్వాలేదు కానీ లోపములు ఉండకూడదు. కనాను విందులో లోటును ఎవరు తీర్చారు? చెప్పండి అమ్మ. ప్రభువే తీర్చారు. అందుకనే అయ్యగారు రాస్తూ, లోటు లేక ఈ ఆచారములను మేటి అనగ చేసిన ఎడలా. దేవుని పిల్లలారా, అందుకనే లోటులు దేవుని పిల్లలారా దేవుడు తీరుస్తాడు. అందుకే నేను అంటాను, లోపము ఉండకూడదు. అందుకే నేను అంటున్నాను, కుంటివాడు ఇతడు ఎవరు చెప్పండి? శరీరమును బట్టి 2 కాళ్ళు పోయాయి. కానీ ఇక్కడ మాట్లాడతాను, మీలో ఎంతమంది ఆత్మీయమైన జీవితములో 10 ఆజ్ఞల ప్రకారము నడవలేని అవిటివారు ఉన్నారు? ధర్మశాస్త్రములో వ్రాయబడిన 10 ఆజ్ఞలు, మాకు 2 కాళ్ళు ఉన్నాయి పాస్టర్ గారు, మంచిదే. ఆ కాళ్ళు 2టితో సరైన ప్రవర్తన కలిగి ఉన్నారా? 7వ అధ్యాయము పరమగీతము 1వ వచనములో, రాజకుమార పుత్రిక, నీ పాదరక్షల చేత నువ్వు ఎంత అందముగా నడుచుచున్నావు అంటున్నాడు. హానోకు ఎవరితో నడిచాడు 300 సంవత్సరాలు? చెప్పండి. అతడు అవిటివాడు కాదు, కానీ మనకు 2 కాళ్ళు ఉన్నాయి, అవయవాలన్నీ బాగున్నవి, కానీ ఆత్మీయమైన నడక సరిగా లేదు. ఈ లోపము సరి చేసుకోవాలి. రెండవదిగా అంటే, అవిటివారు మనలాగా పరిగెత్తగలరా? మనలాగా కూర్చోగలరా? మనవలే లేవగలరా? మనంత బరువులు మోయగలరా? మనంతగా 10 మందిలో మనము త్వరగా వెళ్ళిపోయినట్లు 10 మందిలోకి వాళ్ళు త్వరగా
రాలేరు. కారణం వారి అవిటితనం వారిని కొంచెము సిగ్గుకరంగా చేస్తుంది. అవునా కదా? రెండవది, వారు గుడ్డివారై ఉండకూడదు. దేవుని యొక్క రాజనగరంలో పనిచేసేవారు. మీలో ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు దర్శనము లేని వారు ఎంతమంది ఉన్నారు? ప్రభువుని చూడనే గుడ్డితనం. కళ్ళు లేనివాడు కూడా లోకాన్ని చూడలేకపోతున్నాడు కానీ వాడు దేవుణ్ణి చూస్తున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. మీలో చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ సరైనటువంటి దర్శనము లేదు. అందుకనే గుడ్డివారు, మూగవారు అంటే లోకపు మాటలు మాకు చాలా వచ్చయ్యా, కానీ దేవుని గురించి చెప్పమంటే మాకు నోటికి మాటే రాదు. అందుకే నేను అంటున్నాను, కుంటివారు, గుడ్డివారు, మూగవారు రాజనగరంలో ఉండడానికి అంటే అవయవ లోపము కానీ అనారోగ్య లోపము కానీ లేనివారై ఉండాలి. అనారోగ్యవంతుల్ని రాజు పనిలో పెట్టుకుంటాడా? మాట్లాడలేదు. ఆత్మీయమైన అనారోగ్యం ఉంటే ఆ రాజాది రాజు నిన్న పనిలో వాడుకుంటాడా? వాడుకోడు. అనారోగ్యము ఉంటే ఈ భూలోకములో ఉన్న మన యజమానే మన పనిలో పెట్టుకోడు కదా. అంటువ్యాధి ఉంటే మన ప్రక్కన ఎవరు కూర్చోరు కదా. మన హృదయపు స్థితి సరిగా లేకపోతే రాజులకు రాజు అయ్యున్న నా ప్రభువు నిన్ను పనిలో ఎలా వాడుకుంటాడు? నిన్ను పనిలో ఎలా పెట్టుకుంటాడు? అందుకే మొట్టమొదటిగా మన అంతరంగ లోపములను మనము సరి చేసుకోవాలి. బహిరంగమైనటువంటి లోటులు దేవుడే సరిచేస్తాడు. అంతరంగ లోపములను మనం సరి చేసుకోవాలి. విశ్వాసులైన వారిలో కూడా భక్తి విషయములో ఏ లోపము లేని వారుగా ఉండాలి అని పౌలు భక్తుడు హెచ్చరిస్తున్నాడు. రాజైన దేవుని కొలువులో ఏ లోపము లే రీతిని మనము సిద్ధపడవలసి ఉన్నది. దేవుని పిల్లలారా, మనము ఏ లోపము లేకుండా రాజుగారి కోటలో మనం సిద్ధపడాలి. సత్యం తెలుసుకోండి. చాలామంది విశ్వాసులు ఆత్మీయమైన జబ్బులతో, సణుగులతో, పగలతో ఉండి వారిలో ఉన్న లోపాలు తెలుసుకోకుండానే వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం మనతో ఈ విధంగా మాట్లాడుతుంది. చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దారిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక. చిట్ట చివరి సంఘమైన లౌదికేయ సంఘముతో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యోహాను ద్వారా మనకు వ్రాయించుచున్నటువంటి మాట ఏమిటి అనంటే, ఈ లౌదికేయ సంఘ స్థితి చూడండి ఎలా ఉందో. ఈ లౌదికేయ ఆత్మీయమైన సంఘ స్థితి ఎలా ఉంది? దారిద్రమైన స్థితిలో ఉందట, గుడ్డితనముతో ఉంది, దిక్కుమాలిన స్థితిలో ఉంది. ఇంకా చెప్పాలి అనంటే చెప్పండమ్మా, దిగంబరత్వం, ఈ లోపములు ఉన్నాయి. కానీ ఆ సంఘం అనుకుంటుందట, చదువుదామా, నేను ధనవంతుడను, ధన వృద్ధి చేసుకునిచున్నాను, నాకేమీ కొదువా. ఏ వృద్ధి అమ్మ? భక్తిన వృద్ధి చేసుకోవలసింది ధనాన్న, విశ్వాసాన్న వృద్ధి చేసుకోవలసింది ధనమున. కానీ లోకమంతా ఈ రోజున దేని వెంట పోతుంది చెప్పాలి మీరు. గనుక నేను కూడా అతిథుడిని ఏం కాదు దానికి. ధనం వెంటే పోతున్నాడు సేవకుడు కూడా. రెవరెండ్ డాక్టర్ జె శామ్యూల్ కిరణయ్య గారి యొక్క తండ్రి గారు, ప్రదేవుని పిల్లారా, రెవరెండ్ డాక్టర్ జె జాన్ సెల్వరాజయ్య గారు, 7వ అధ్యక్షులు. ప్రదేవుని పిల్లలారా, నా తల మీద చేయించి ప్రార్థన చేస్తూ నేను మొట్టమొదటిసారిగా అయ్యగారు ఆఫీస్ రూములోకి వెళ్ళినప్పుడు ప్రదేవుని పిల్లలు నా ఆత్మీయ తండ్రి గారు రెవరెండ్ విశ్వాసరావయ్య గారు తీసుకెళ్ళయ్యా, వీడు సేవ చేస్తానంటున్నాడు అంటే ఆ మహానుభావుడు నాకు చెప్పిన మాట ఒక్కటే, చాలాసార్లు చెప్పాను సంఘములో, ఉద్యమం ధనము వెనక నువ్వు పరిగెత్తొద్దు, అది నిన్ను చూసి పారిపోద్ది. దేవుని వెనక నువ్వు పరిగెత్తు, ధనము నీ వెనక పడుతుంది. ఆ ఒక్క మాట పట్టుకున్నాను. ప్రదేవుని పిల్లలారా, మీ కన్నులే సాక్ష్యం ఇస్తున్నాయి ఈ దినాన్న. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి లౌదికేయ సంఘపు ఆత్మీయ స్థితి కనబడుతుంది ఇక్కడ. ఒకటి దారిద్ర్యం ఏముందట? అవును, చాలామందిలో భక్తి లేదు, చాలామందిలో విశ్వాసం లేదు. వారి ఇంటి దగ్గర ధనం ఉంది, వారికి స్థలాలు ఉన్నాయి, వారికి పొలాలు ఉన్నాయి, వారికి మేడల మిద్దెలు ఉన్నాయి, వారికి దేవుని పిల్లల మోకాళ్ళ జీవితం లేదు, వారికి ప్రార్థనా జీవితం లేదు, వారికి వాక్య జీవితం లేదు, వారికి దేవుని పిల్లల విశ్వాస జీవితం లేదు. కానీ వీళ్ళందరినీ పరలోకమందున్న నా రాజు ఏమంటున్నాడో తెలుసా? వాళ్ళు దరిద్రులు. వాళ్ళెవరు?
రెండవది వాళ్ళు దేవుని పిల్లలారా గుడ్డివారు. ఎవరట? అంటే ఏమి లేదు వీళ్ళకి, సంఘము ఉన్నది, సేవకుడు ఉన్నాడు, కానీ వీళ్ళకి దర్శనము లేదు. ఏమి లేదు. అందుకే విశ్వాస నేత్రములు నిన్ను వీక్షించుచున్నవి. విశ్వాసులై ఉన్నవారులరా, మీకు ఏ నేత్రం కలిగి ఉండాలి? విశ్వాస నేత్రము, ఆత్మ నేత్రము కలిగి ఉండాలి. ఉన్నది ఉన్నట్టు అమ్మా చూపించే దేవుడు చూచే స్థితి కలిగి ఉన్నావా? గనుక జాగ్రత్త. మూడవదిగా వారు దిక్కుమాలిన వారు. ఎవరట? నేను ఒక మాట చెప్పనా, నీకు భూమి మీద ఎంతమంది ఉన్నా దేవుడు లేకపోతే దిక్కుమాలినోడివే. మీకు బాధ కలిగించినా చెప్పక తప్పదు. గనుక దేవుని పిల్లలారా, వినేవారు కూడా మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎంతమంది 100 మంది మన చుట్టూ ఉన్నా దేవుడు లేనివాడు దిక్కుమాలిన వాడే. అందుకే దేవుని పిల్లలారా, దిక్కు లేనట్టు నేను మిమ్మల్ని దిగనాడిపోను అన్నారు. తర్వాత మాట దౌర్భాగ్యం. సంఘమునకు ప్రభువే సౌభాగ్యమునిచ్చేవాడు, కానీ ఈ సంఘము ఏ స్థితిలో ఉందట? దౌర్భాగ్యపు స్థితిలో ఉంది. దిగంబరత్వం అంటే ఇచ్చినటువంటి వస్త్రాలు కోల్పోయారు. మాకీరు ఇంట ఉన్నప్పుడు మెఫీబోషేతే చాలని బట్టలతో ఉన్నాడు, చినిగిపోయిన బట్టలతో ఉన్నాడు. మాకీరి ఇంట మాసిపోయిన బట్టలతో ఉన్నాడు. తండ్రి ఇంటి నుంచి వేరే వెళ్ళిపోయిన తప్పిపోయిన కుమారుడు కూడా దేవుని పిల్లలారా వాడు మాసిపోయిన బట్టలతోనే ఉన్నాడు. దొంగల చేతికి చిక్కిన యవనస్తుడు కూడా ఎరికోకి దిగి వస్తూ యెరూషలేము నుండి వాడు బట్టలను కోల్పోయాడు. దిగంబరత్వం. ఈ రోజున ఆత్మీయమైన దిగంబరత్వం. అందుకే దిగంబరుడైన మన ఆది తండ్రి ఆదాము కూడా చెట్టు చాటుకు వెళ్ళాడు. నేనంటాను, దావీదు గారు పలికిన మాట మనం కూడా పలికితే, నా దాగుచోటు చెట్టు చాటునెందుకు? దేవుని పిల్లలారా, మనుషుల చాటునెందుకు? అధికారుల చాటునెందుకు? దేవుడు చాటుకు రండి. దేవుడిని చోటుగా చేసుకుంటే దేవుని పిల్లల మనకు కావలసిన రాజవస్త్రాలు, రాజప్రసాదాలు ప్రభువే మనకిస్తాడు. ఆమేన్. కానీ ఈ సంఘం అనుకుంటుందట, నేను ధనవంతుడను. నేను ఎవరని? చూడండి, ఉందామా మీ అధ్యాయాల్లో ఉందా? అందరూ బైబిల్ తీసారా? చదువు రాని వారు కూడా చదువు వచ్చిన వారితో తీయించుకోండి బైబిల్ గ్రంథాన్ని. జిప్పేసి అలాగే మూసెట్టి పెట్టొద్దు. ప్రియ దేవుని పిల్లలారా, ఒక వారం రోజులు మీ బిందులో నీళ్ళు వాడలేదనుకో, పాడైపోవు. చెప్పండి. ఒక 6 నెలల పాటు మీరు కొత్త చెప్పులు వాడకుండా మూలనెట్టారనుకోండి, ఏమైపోతాయి? ఒక 7-8 నెలలు మీ బీరువ తీయలేదనుకో, ఏమైపోద్ది? చెప్పట్లేదు మీరు. అది ఒక సంవత్సరం పాటు, ఒక 6 నెలల పాటు మీ తాళం చెవి తిప్పలేదనుకోండి, ఆ తాళం చెవి స్ట్రక్ అయిపోద్ది తుప్పు పట్టి. బైబిల్ తెరవండి దయచేసి. విద్య లేదు అనొద్దు. గనుక దేవుని పిల్లలారా, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొనుచున్నాను, నాకేమీ అదిగా పైన ఎన్ని కొదువులేగా మాట్లాడలేదు. చూసారా? ఆత్మీయమైన అవిటితనం, గుడ్డితనం, ఇదంత విచారం. అనేక సార్లు దేవుని బిడ్డలమై ఉన్న మనం మన ఆత్మీయ పరిస్థితిని తక్కువ అంచనా వేసే స్థితిలో మనం పడిపోతున్నాం. నేను ఒక మాట చెప్తాను, నీ హృదయ లోపములను సరిదిద్దుకొనడం నీకు మేలా కాదా? చెప్పండి అమ్మా. అది ఒకవేళ ఏ లోపం ఉందో నీకు తెలియనప్పుడు నీ లోపాన్ని నీకు ఎవరైనా చెబితే అతను నీకు శత్రువా మిత్రువా? చెప్పాలి మీరు. మనకు శత్రువు అవుతున్నాడు. నేనేమంటానో తెలుసా? నీ హృదయములో ఉన్న లోపాన్ని నీకెత్తి చూపించేవాడు నీకు చాలా మంచి మిత్రుడు. ఆమేన్. నేను ఒక రోజున వాక్యం చెప్తున్నాను. ఒక చోట వాక్యం చెప్తున్నప్పుడు ఒక దీన సేవకుడు ఆ డయాస్ మీద కూర్చుని ఉన్నారు. వాక్యమంతా అయిపోయిన తర్వాత ఆ సేవకుడు నాతో ట్రావెల్ చేస్తూ ఒక మాట అన్నారు, అయ్యగారు వాక్యమంతా మీరు బాగానే చెప్పారు, కానీ మీరు ఒక పదాన్ని ఎక్కువ సార్లు వాడారండి. అది కొంచెం అన్నం తింటున్నప్పుడు పంటి కింద రాయి పడితే ఎలా ఉంటుందో, మీరు చెప్తున్న వాక్యం ఆ ఫ్లోలో ఆ పదం రాయిలాగా ఉందండి అన్నాడు. ఇప్పుడు అతను నాకు మిత్రుడా శత్రువా? నాకు ఆ పదం చెప్పి ఆయన నాకు 10 సంవత్సరాల నుంచి నేను అతని స్నేహితుడిగా భావించి నేనే అతనికి ఫోన్ చేస్తా. చాలా చిన్న సేవకుడు, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన అనుకున్నాడట, ఈ మాట చెప్పాక అయ్యగారు నాతో ఖచ్చితంగా మాట్లాడ్డావు, కోపగించుకుంటాడు. ఆయన స్థాయికి నేను ఎక్కడ సరిపోతాను? కానీ నా లోపల ఉన్న పరిశుద్ధాత్మ నన్ను ఊరుకోలా, చెప్పమంటున్నాడు. చెప్పు, సరి చేసుకుంటాడు ఆయన అంటున్నాడు. చెప్పేశాడు. నేను వినేశాను. చిరునవ్వు నవ్వి, సరి చేసుకుంటాను బాబు అన్నా.
నా వాక్యం బాగుందా అని ఎవరిని అడగను. నా వాక్యంలో నాకు ఏమైనా లోటు ఉంటే చెప్పండి అని అడుగుతాను. నేనంటాను, నిరంతరము మనము నేర్చుకునే విద్యార్థులం. ఆమెన్. అందరికీ అన్నీ రావు. ఆమెన్. విద్యార్థిలాగా నేర్చుకో. మహామహోపాధ్యాయుడు మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. అవునా? మహామహోపాధ్యాయుడు ఆయన. కనుక ప్రియదేవుని పిల్లారా, మన ఆధ్యాత్మికమైనటువంటి మన సద్గురువు ప్రియదేవుని పిల్లారా ఆయన. దేవుడికే మహిమ కలుగునుగాక. సుగుణాల రాశి శ్రీ యేసు సుతునకు, శ్రీ యేసు సుతునకు స్వర్ణాక్షరములతో. అందుకని ఆయన దగ్గర కూర్చొని నేర్చుకోండి. ఏ లోపము రానే రాదు, ఏ లోటు నీకు ఉండనే ఉండదు. నేను ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటుంది. ఒక రోజున మీకు చెప్పినవే మరలా ఒకసారి చెప్తున్నాను. ఒక రోజున పెన్ను పేపర్ పట్టుకుని మా గురువుగారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి, ప్రదీపుని పిల్లలారా, అయ్యా నాకు కూడా వాక్యం చెప్పాలని ఉంది, కాస్త వాక్యం నేర్పు అని అడిగితే ఆయన ఆగకుండా 5 నిమిషాలు నవ్వాడు. 5 నిమిషాల్లో ఎన్ని ప్రశ్నలు వచ్చినాయో నాలోకి. ఎందుకు ఇలా నవ్వాడు ఈయన? నాకు రాదని నవ్వాడా, ఆయనకు వచ్చని నవ్వాడా, అసలు ఎందుకు నవ్వాడు? ఆ నవ్వుకి చాలా అర్థాలు తీసేసుకున్నాను మనసులో నేను. యవ్వన కాలంలో అంత ఆలోచించే అంత వయసు కూడా కాదు నాది, అంత అనుభవం కూడా నాకు లేదు. అంత అయిపోయిన తర్వాత దగ్గరికి పిలిచి అన్నాడు, ఏదో ప్రభువు స్వరమెట్టి ప్రభు పిలిచాడు గనక నాన్న, చదువు లేకపోయినా దేవుడు బయలుపరిచిన ఈ బైబిల్ మిషన్లోకి వచ్చి సేవ చేసుకుంటున్నావు నాన్న. నేను చదువులేనోని కదా, చదువులేని వాడనైనా నేను నీకు ప్రసంగం నేర్పితే అది నాలాగానే ఉంటుంది, కానీ ప్రభువు నేర్పితే ప్రభువు నేర్పినట్టే ఉంటుంది. ఆ ఖాళీ పేపరు, ఆ పెన్ను పట్టుకుని ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకో అని నా ఆత్మీయ తండ్రి నన్ను బలిపీఠం దగ్గరికి నడిపించాడు. ఆ రోజున పైన మరణాత అని రాసి ఖాళీ పేపర్ ప్రభు ముందు పెట్టి గంటల కొద్ది మోకరించి నెలల తరబడి ప్రార్థన చేశాను. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ రోజున నా పరమ గురువు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. చాలామంది దగ్గర శిష్యరేకం చేసి నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాను, ఎవరో చేర్చుకోలేదు. కొందరు అహం అన్నారు, కొందరు అహంకారం అన్నారు, కొందరు గర్విష్ఠుడు అన్నారు, కొంతమంది ఎన్నెన్నో వారికి ఇష్టమైన పేర్లు పెట్టారు. ఎందుకో నా ముఖం చూస్తే వారికి అలా అనిపించింది, నేటికి అనిపిస్తూనే ఉంది. అలా అనిపించినందుకు దేవునికి స్తోత్రం. అలా వారికి అనిపించి ఉండకపోతే నేను ఇలా ఈయనకి వినిపించి ఉండేవాడిని కాదు. అందుకే ఒకటి, లోపము లేనివారు. ఏమి లేనివారు? లోపము లేనివారు. ఇంకా నేర్చుకోవాలి. నేను కూడా, నేను పరిపూర్ణమైన వ్యక్తినేం కాదు, ఇంకా చాలా నేర్చుకోవాలి. అందుకనే రాజవంశీకులలో ముఖ్యులమై రాజనగరంలో ఉండాలి, రేపు పరమసియోనులో ఉండాలి. మేఘం మీదకు వచ్చున్న ప్రభు పక్కన కూర్చోవాలంటే నీ భక్తిలో లోపము లేకుండా చూసుకో, నీ విశ్వాసములో లోపము లేకుండా చూసుకో. లోటులుంటే దేవుడు తీరుస్తాడు. లోటు గురించి నువ్వు చింతించవలసిన పని లేదు, అనారోగ్యం గురించి అడగవలసిన పని లేదు, పేదరికం తీసేయమని అనక్కర్లేదు. దావీదు ప్రేమ ఆహ్వానం మెఫీబోషేతుని దేవుని పిల్లల రాజనగరకు నడిపించినట్టుగా నా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్షణ ప్రేమ ఆహ్వానం ఖచ్చితంగా నిన్ను రాజు బల్ల దగ్గర భోజనం చేసే వ్యక్తిగా మారుస్తుంది. ఆమేన్. అందుకే చెప్తున్నా, నీ హృదయ లోపము సరిదిద్దుకోవడం నీకు మేలు. సరిదిద్దుకో. లోపము లేని వారే రాజ సముఖమునందు నిలుస్తారు. లోపము లేని వారే రాజు ఎదుట నిలబడడానికి అర్హులు. ఆమేన్. ఇప్పుడు దేవుని ఎదుట నిలబడాలంటే నువ్వేం కలిగి ఉండాలి? అర్హత. లోపము లేకుండా చూసుకో. ఏమి లేకుండా? నా భక్తిలో ఏమి లోపం ఉంది, ఏమి లోపం ఉంది, అన్నీ చూసుకుంటున్నాం. ఇంట్లో ఏ లోటు ఉండకూడదు, భార్యకి, పిల్లలకి, భర్తకి అని. కానీ నేనంటాను, పరమ గురువై ఉన్న ప్రభువు దగ్గర ఎన్ని లోట్లు కలిగి ఉన్నాం, ఎన్ని లోపాలు కలిగి ఉన్నాం, ఒకసారి అవి కూడా సరి చేసుకోండి. రెండవదిగా ప్రియదేవుని పిల్లలారా, సౌందర్యము గలవారు. ఏం గలవారు? చదువుదాము రండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. ఒకరికి మైక్ ఇస్తే బాగుంటుందేమో నాన్న, మంచిది. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం మైక్లో చదివితే, యవ్వనులకు రాజా పరిచారకులు ఇట్లనిరి.
అందమైన కన్యకలను రాజు కొరకు వెదకనగును. రెండవది, ఇప్పుడు రాజు సముఖమునందు నిలబడేవారు ఏం గలవారై ఉండాలి? అమ్మ చెప్పండి. రెండవ లక్షణం సౌందర్యము. అంటే రాజైన అహష్వేరోషు కొరకు యవ్వనులకు పరిచారకులు చెప్పిన మాట, రాజు సముఖమునందు సైన్యమందు యోగ్యమైన శరీర సౌష్ఠమ గలవారిని ఎన్నుకోవాలి. మరలా ముందు చెప్పిన మాట చెప్తాను. కుంటివారిని ఎన్నుకుంటారా? గుడ్డివారిని ఎన్నుకుంటారా? చెవిటివారిని ఎన్నుకుంటారా? నడుమొంగిన వారిని తీసుకుంటారా? అసలు అట్లాంటి వారు వస్తే ఆ ఎన్నికల ప్రక్రియ నుంచి వాళ్ళు ఏం చేస్తారు? తీసేస్తారు. ఉంచుతారా? ఉంచరు. నువ్వెలా వచ్చావమ్మా, నువ్వెలా సెలెక్ట్ అవుతావు? ఈ సెలక్షన్ నీకు కాదు, సౌందర్యము గలవారికి. అంటే అవయవ లోపము లేనంత మాత్రాన రాజసన్నిధిలో నిలుచుటకు అర్హులు కాదు. తగిన సౌందర్యం ఉండాలి, తగినంత సౌందర్యం ఉండాలి. ఆ సౌందర్యము ఆత్మ సంబంధమైనదై ఉండాలి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. చదువుదాం. అయినప్పటికీ ప్రియదేవుని పిల్లలు, మీరు చదివిన వాక్యములో 2:2 యవనులకు రాజపరిచారకులు ఇట్లనిరి, అందమైన కన్యకలను రాజు కొరకు. చాలు. అందమైన కన్యకలట. ఏ కన్యకలమ్మా? కన్యక అంటే చెప్పండి, కళంకము లేనిది, నాణ్యత గలది. ప్రియ దేవుని పిల్లలారా, కన్యక అంటే చెప్పండి, పురుషుని ఎరుగనిది, పాపము చెయ్యనిది, లోక సాంగత్యం చేయకూడదు. సంఘం అనే కన్యక ఏం చేయకూడదు? లోక సాంగత్యము దేవునికి విరోధం కదా, కదా? చెప్పండి. లోకముతో సహవాసము చేసి ఈ రోజున దేవుని బల దగ్గరకు వచ్చిన వారులారా, మిమ్మల్ని దేవుడు దోషులుగా ఎంచుతాడు. జాగ్రత్త. అందుకనే అయ్యగారు రాస్తూ, ఆ అద్దకంబు వాడిపోవును, ఈ అద్దకంబు వాడిపోదు, అంతర్ధానము కాదు అని రాశారు. ఏ అద్దకం వాడిపోదు? చెప్పండి. అంతరంగ సౌందర్యం అనే అద్దకం ఎప్పటికీ ఎన్నటికీ వాడిపోదు. కానీ శారీరక సౌందర్యం ఎప్పటికైనా ఎన్నటికైనా ఏనాటికో ఒకనాటికి. ఇక్కడ కూర్చున్న మీరు అందరూ పెళ్ళినాడున్నట్టే ఉన్నారా? నేను లేను. మరి మీరున్నారో లేదో నాకు తెలియదు. నేనైతే లేను. అప్పుడప్పుడు ఫోటోలు చూసుకుని అప్పుడు అలా ఉండేదాన్ని, అప్పుడు అలా ఉండేవాడిని అనుకోవడం వరకే. ఎన్ని మార్పులు వచ్చాయి శరీరంలో, రాలేదా? ప్రియమైన పిల్లలారా, ఇప్పుడు నేనంటాను, దేవుని యొక్క సముఖమునందు మనం నిలబడాలి అని అంటే ఆత్మీయమైన సౌందర్యము చాలా అవసరం. ఆ సౌందర్యం పేరు పరిశుద్ధత. అనండి, చెప్పాలి. అది పరిశుద్ధత గొప్ప సౌందర్యమనిచ్చే గుణమై ఉన్నది. అందుకనే దేవుని సన్నిధిలో దానియేలు ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడు. అందుకనే రాజైన దేవుని సన్నిధిలో ఉండి, దేవుని పిల్లలారా, అబద్ధములాడేవారు చాలామంది ఉన్నారు. అననయ సప్పీరాలు అబద్ధీకులు. వారి ఫలితం నష్టం. అవునా కాదా? చెప్పండి. కష్టమైన బాధైన విడిచిపెట్టి వెళ్ళిపోతాడని తెలిసిన, ఒంటరి వాడైపోతామని తెలిసిన అబద్ధం ఆడకండి దయచేసి. ప్రతి అబద్ధమునకు జనకుడు అపవాది. అననయ సప్పీరాలు అబద్ధమాడి ఏమి నష్టపోయారు? ప్రాణమునే నష్టపోయారు, ఆస్తిని చెప్పండి కోల్పోయారు కదా. అందుకే నేను అంటున్నాను, దేవుని ఎదుట దేవుని సముఖమున నిలబడిన వారులారా, మీరు అబద్ధపు జీవితాన్ని జీవించొద్దు. ఒక చోట ఉండి మరొక చోట ఉన్నానని అబద్ధం ఆడొద్దు. ఇక్కడ కూడా అదే మాట. చాలామంది సెల్ ఫోన్ వచ్చిన తర్వాత అబద్ధాల జాబితా ఎక్కువైపోయింది. మాట ఇంట్లోనే ఉంటారు. నేను పెడనొచ్చేసాను సార్ అంటారు. పెడంలోనే ఉంటాడు. చెప్పాలా, నేను గుడివాడ వచ్చేసాను సార్ అంటాడు. నేను ఒక ఇద్దరికి పని అప్పచెప్పాను ఒక రోజున. నేను పెడంలో ఉన్నాను, వారు గుడివాడ నుండి రావాలి. అప్పటికే చాలా లేట్ అయిపోయింది, గంటన్నర లేట్ అయిపోయింది. నేను ఫోన్ చేశాను. అయ్యా మేము గుడ్లవల్లేరు వచ్చేసాం అన్నారు వాళ్ళు. అనగానే అవునా, సరే గుడ్లవల్లేరు వచ్చారా, అయితే నాకు గుడ్లవల్లేరులో పని ఉంది, ఒకసారి వీడియో కాల్ చేయండి నాకన్నా.
అనగానే అయ్యా మీతో అబద్ధం ఎందుకు, ఇప్పుడే గుడివాళ్ళ బయలుదేరామంటున్నాడు. అబద్ధం ఆడినట్టు పోయాడు. దేవుడికి మహిమ కలుగును గాక. చూసావా? అందుకనే ఇక్కడ కూడా అబద్ధములాడుతున్నారు. అబద్ధానికి జనకుడు ఎవరు చెప్పండి? అది సాతాను ప్రేరేపిస్తాడు. సౌందర్యము కొరకు ఉన్న అందమును రెట్టింపు చేసుకోవడానికి కొందరు బ్యూటీ క్లినిక్కి చేరుతున్నారు. సౌందర్యాన్ని ఇంకా పెంచుకోవాలి, అందాన్ని ఇంకా పెంచుకోవాలని లోకములో ఉన్న బ్యూటీ క్లినిక్ వెళ్ళేవారు ఉన్నారు. నేనంటాను, ఆత్మీయమైన సౌందర్యాన్ని పెంచే ఏ స్పిరిచువల్ క్లినిక్ ఇన్ ద చర్చ్. నీ ఆత్మీయమైన సౌందర్యం నువ్వు పెంచుకోవాలి అని అంటే నువ్వు రావలసింది ఎక్కడికంటే దేవుని మందిరానికి. ఎక్కడికి రావాలి? దేవుని మందిరము నిన్ను ఆత్మతో అలంకరిస్తుంది, పరిశుద్ధతో అలంకరిస్తుంది, విశ్వాసంతో అలంకరిస్తుంది, భక్తితో అలంకరిస్తుంది, నమ్మకమైన సాక్షిగా నిన్ను తీర్చిదిద్దుతుంది, తగిన తరబీతునిస్తారు. ఇప్పుడు ఎస్తేరుని దేవుని పిల్లల సౌందర్యవంతురాలుగా చేయటానికి రాజు హేగేకి అప్పగించాడు. అవునా? నిన్ను సేవకుడికి అప్పగించాడు దేవుడు. ఆమేన్. అది సేవకుడు నిన్ను సౌందర్యవంతురాలను చేసి నీలో లోపము లేకుండా, నీలో ఏ విధమైన అందవిహీనము లేకుండా, నీలో ఏ విధమైనటువంటి దేవుని పిల్లల రాజుకు నచ్చని లక్షణాలు లేకుండా ఒక్కొక్కటి తీసి నిన్ను పరిపూర్ణమైన కన్యకగా తయారు చేసి దేవుని ఎదుట ముడతైననో మచ్చైననో డాగైననో అట్టిది మరి ఏది లేకుండా ఆ ప్రభు ఎదుట నుండి నిలబెట్టేవాడే. చెప్పండి, ఆ ఎస్తేరుని నిలబెట్టినవాడు హేగే, నిన్ను నిలబెట్టేవాడు నీ సేవకుడు. దేవునికి మహిమ కలుగును గాక. నీలో వికృతమైన రూపం ఏదనుందేమో, దేవుని పిల్లల వికృతమైన రూపం ఉంటే దాన్ని సరిదిద్దుకో. నా యజమానుడు దేవునికి అందమైన రూపమును చూపించడానికి ప్రయత్నించుచున్నాడు. ఒక రాయిని శిలని శిల్పంగా చెక్కాలంటే ఆ శిల్పకారుడు ఎంత ప్రయాసపడాలి చెప్పండి? అన్ని చోట్ల ఒకే దెబ్బ కొడతాడా? ఎక్కడ ఎంత దెబ్బ కొట్టాలో, ఎక్కడ ఉలి వాడాలో, ఎక్కడ సుత్తి వాడాలో, ఎక్కడ సమ్మిట వాడాలో ఎవరికి తెలుసు? చెప్పండి అమ్మా. ఇక్కడ కూర్చున్న మీ అందరినీ మలచటానికి ఇదిగో ఈ సేవకుడు కొంతమందిని ఖండిస్తాడు, కొంతమందిని గద్దిస్తాడు, కొంతమందిని కోప్పడతాడు, కొంతమందిని తిడతాడు, కొంతమందిని గద్దించి అవసరమైతే ఊరుకోను అంటాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి పేర్లు నాకు తెలుసు, ఇక్కడ కూర్చున్న వారి అందరి అడ్రస్సులు నాకు తెలుసు, ఇక్కడ కూర్చున్న వారి ఇంటి పరిస్థితులన్నీ నాకు తెలుసు. అలంకరణలతో అలంకరించుచు పెద్ద పెద్ద సంఘాలని పిలువబడుతున్న వాడికి నీ అడ్రస్ తెలుసా? మాటట్లా. నీ పేరు తెలుసా? నువ్వు చస్తే వస్తాడా? మాటట్లా. అది అలంకరించి ఆలయాలకు రప్పించుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇవాళ. ఆలయం అలంకరింపబడితే వెళ్ళటం కాదు నాన్న, నీ బ్రతుకు అలంకరింపబడితే వెళ్ళాలా. ఆలయం అలంకరించబడి ఆ డెకరేషన్లు చూసి ఆ పొగలు సెగలు చూసి వెళ్ళటం కాదు. గొర్రెల కాపరి గొర్రె కొరకు ప్రాణం పెడతాడు, అవునా? అదే అద్దె కాపరి అనుకోండి, ఆడికి చర్మం కావాలి, ఆడికి ఏం కావాలి అంతే. సరే, మంచిది. వివరాల్లోకి వెళ్తే చాలా ఉంటుంది, చాలామంది వింటున్నారు కనుక నేను చాలా పొదుపుగా మాట్లాడతాను. పొదుపుగా మాట్లాడినట్టు కూడా మీకేం అనిపించట్లేదు నేను గనుక దేవుని పిల్లలారా, అనేక కోరికలు గలవారు ఉన్నారు. రాజు ముందు నిలుచుటకు తగిన సౌందర్యము అవసరమై ఉన్నది. అందుకే దైవజనుల దగ్గర ఉన్న ఒక ఆయన ఇలా రాసుకుంటూ వచ్చారు, చక్కదనము చక్కదనము కలిగిన సౌందర్య సంగమిదియే సర్వ సృష్టిలో. సర్వ సృష్టిలో సౌందర్యము గలదేది? సంఘం. సంఘస్థులై ఉన్న మీరందరూ క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాం. ఈ సంఘమునకు ప్రభు శిరస్సై ఉన్నాడు. అందుకనే మనము ఏం గలవారమై ఉండాలి? సౌందర్యము అనబడే పరిశుద్ధత గలవారమై ఉండాలి. లోపము లేని భక్తి గలవారమై ఉండాలి. సౌందర్యము కలిగిన పరిశుద్ధత గలవారమై ఉండాలి. యోసేపు సౌందర్యం ఏంటి? పరిశుద్ధత. ఏంటి చెప్పండి?
ఆ పరిశుద్ధత అతను ఏం చేసిందో తెలుసా? పరిపాలకుడిని చేసింది. అందుకే మీ పరిశుద్ధత. మెఫీబోషెతు రాజు సముఖంలో నడుస్తున్నాడు. మసులుతున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా నడిచేవాడు. తన రూపాన్ని బట్టి జాగ్రత్త పడేవాడు, తన నడకను బట్టి జాగ్రత్త పడేవాడు, తన ఆకారమును బట్టి జాగ్రత్త పడేవాడు, రాజుకు తగినట్టుగా దిద్దుకునేవాడట. ప్రతి దినము తన సౌందర్యమును రెట్టింపు చేసుకునడానికి చూసేవాడట. ఎందుకని? రాజనగర్లో ఉంటున్నాడు కదా. మాకీరి ఇంట్లో ఉన్నప్పుడు వేసిన దుస్తులు రాజనగర్లో వేస్తే ఒప్పుకుంటారా? చెప్పండి అమ్మా. ఇప్పుడు చాలామంది ఆ లోకంలో మేము ఎట్టా ఉంటే నీకెందుకు, సంఘానికి ఏ డ్రెస్ వేసుకొస్తే నీకెందుకు అంటున్నారు. ఇక్కడికి వస్తే డ్రెస్ కోడ్ కూడా ఉంటుంది. మాట్లాడట్లేదు. క్లబ్బుల్లాగా పబ్బుల్లాగా వెళ్ళినట్టు దేవుడి మందిరానికి రాకండి. అలా వచ్చేలాకైతే నా మందిరానికి అసలు రాకండి, మీ అందరికీ మరణాత. మాట్లాడట్లేదు మీరు. అది ఆత్మీయమైనటువంటి వస్త్రధారణ ఉంటేనే మందిరానికి రండి. లేకపోతే ఏం అడగరు, ఎట్ట వేసుకున్నా అడగరు. నువ్వు వేసుకున్న అడగరు, వేసుకుపోయిన అడగరు. అట్లాంటి మందిరాలు చాలా. మాట్లాడలేదు మీరు. ఉండే అవి ఇక ఫ్యాషన్ షోలకి వెళ్ళినట్టే. ఇక పాస్టర్ గారు అట్టండి వేసుకొచ్చేవేంటి అని అడగడు, ఎవరిని తీసుకొచ్చావని అడగడు, దేంతో వచ్చావని అడగడు, అసలు వీడి నీవాడేనా అని అడగడు. ఎవడితోనే వెళ్ళొచ్చు. నేను ప్రభువుని అడిగి తిని, ప్రభువు నన్ను ఆ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకోమన్నాడు అని చెప్పింది నాకు ఒక ఆవిడ. అయితే ఈ రోజు నుంచి నా సంఘంలో అడిగెడితే 2 కాళ్ళు ఇరిగిపోతాయి అని చెప్పాను. అది రావద్దని చెప్పాను. ఇంచుమించు 1 సంవత్సరం పాటు ఉద్యమం సంఘానికి పైనే మానేసింది. అది పరిస్థితి. దేవుడట ప్రేమించి ఇద్దరు మందిరానికి వెళ్తున్నారట. దేవుడిని అడిగితే ప్రేమించమన్నాడట. అంటాడా? మాట్లాడతలేదు. నేను చాలాసార్లు అడిగాను, నాకు చెప్పలేదు. మరి వంశీకి ఏమైనా చెప్పాడేమో. ఏనా ప్రేమించి పెళ్లి చేసుకున్న యాకోబు ఏం సుఖపడ్డాడు గనక. దేవుడికి మహిమ కలుగును గాక. రాజనగరకు తగిన గెటప్పు, తగిన స్థాయి తగ్గించుకునేవాడు కాదు. రాజనగరకు వెళ్తున్నామంటే ఆ రాజవస్త్రాలు ఉండాలి. ప్రభు బల్లకు తెల్ల పావురములు అన్నట్టు ఉందా? మన అయ్యగారు రాసింది. అందుకే బల్లారాధనకు మనందరం ఏం ధరిస్తాం? ఒక బల్లారాధనకే కాదు, ప్రతి ఆదివారం తెల్లటి వస్త్రం ధరించటం అది మంచిది, అది ఆశీర్వాదం. దేవుడికి మహిమ కలుగును గాక. రాజసముఖమునందు ఉన్నాడు కనుక రాజుగారికి తగిన గెటప్ ఉండాలగా. మాట్లాడలేదు మీరు. మరి అది అందుకనే దేవుడు ఇక్కడ రాజు స్థాయికి తగిన వస్త్రధారణ చేసుకుంటున్నాడు మెఫీబోషెతు. అందుకనే మన తండ్రి, మన రాజు మంచి లక్షణాలు కలిగినోడు. మరి ఆ రాజుగారికి బిడ్డలమై ఉన్న మనం కూడా లక్షణాలు కలిగి ఉండాలి వద్దా? చెప్పండి అమ్మా. మన సెటప్, మన గెటప్, మన ప్యాకప్ అంతా ఎలా ఉండాలా? మాట్లాడలేదు. మరి రాజుగారికి తగినట్టు ఉండాలి కదా అని చెప్పి మేకప్ వేసుకోకండి. ఇప్పుడు మేకప్ వాళ్ళు ఎక్కువైపోయారు. నేను ఒక పాదిరి గారి అమ్మాయి వివాహానికి వెళ్ళాను. వెళితే దేవుని పిల్లల అమ్మాయి గదిలో రెడీ అవుతుంది అన్నాడు ఆ పాస్టర్ గారు. ఇంకా లేట్ పడద్దా, మేకప్ వేయాలా అన్న. లేదు తమ్ముడు, లేదు 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 లేదు, అస్సలు ఏమాత్రం ఒక్క పౌడర్ తప్ప ఆ ముఖానికి అసలు మేమేమీ వేయట్లేదు. బయటికి తీసుకొచ్చారు. న్యాచురల్ బ్యూటీ. దేవుడికి మహిమ కలుగు. అంటింపులు లేవు, అంటింపులేమి లేవు. ఇద్దరు కూడా చక్కగా దేవుని పిల్లర కొత్త జంట ఉందట, పెళ్లి చేసుకున్నారట. పెళ్లి చేసుకున్న తర్వాత దేవుని మహాకృపను బట్టి వాళ్ళిద్దరిని ఏకాంతంగా వదిలేశారట. వదిలేసిన తర్వాత భార్య ఎగ్జైట్మెంట్తో అడిగిందట, నన్ను ఏం చూస్ చేసుకున్నారు మీరు అని. ఆడు కూడా ఎగ్జైట్మెంట్తో అడిగాడట, నాలో ఏం చూస్ చేసుకున్నావనంటే నీ జుట్టు అంటే నాకు చాలా ఇష్టం అందట ఈ అమ్మ. అనగానే ఈడన్నాడట, నిన్నేం చూసి చేసుకున్నాను తెలుసా, నీ వాలుజాడంటే నాకు చాలా ఇష్టం అనగానే దేవుని పిల్లల గదిలో మనసు చుట్టూ పరిగెత్తుతుందంట. పరిగెత్తుతుంటే పట్టుకోవటానికి ఈడు పరిగెత్తాడట. అది అందలేదు కానీ జుట్టు అందిందంట. జుట్టు చేతిలోకి వచ్చింది. తేరా చూస్తే అది సవరం. నా జుట్టే లాగేసి నా గుట్టంతా బయట పెడతావా అని దేవుని పిల్లలు ఆవిడ జుట్టు అట్టుకుందట. ఆడిది ఊడి చేతిలోకి వచ్చింది. ఆడిది విగ్గు. చూసావా, ఇద్దరు బయటకు వచ్చి ఎడుతున్నారంట. అంటింపులు ఎందుకు మనకి? మాట్లాడలేదండి.
అమ్మాయి పెళ్ళి అంటే చాలు. ప్రదీపని పిల్లారా, ఇవాళ చీర కట్టేవాడు ఒకడు, ఆడవాళ్ళు కడతలేదు, జడ ఇచ్చేవాళ్ళు ఒకడు, దానికి సవరం, దానికి లిప్టిక్కు, మా ఇదారి శాంతాన్ని. మంచిది ప్రదీపని పిల్లలారా, లోపము లేని వారును. రెండవది, ఇప్పుడు నేను చెప్తా వినండి. నీ అంతరంగములో ఏ నీచమైన గుణాలు ఉన్నాయో, నీ అంతరంగములో, నీ హృదయములో ఏ దుస్తత్వం ఉన్నదో, రాజనగరంలో ఉన్నావు, రాజభోజనం తింటున్నావు, రాజు సహవాసం చేస్తున్నావు, రాజు ముఖదర్శనం చేస్తున్నావు, రాజు సముఖమునందు నిలబడుతున్నావు, నీ పాత గుణాలు మారొద్దా? చెప్పండి. నీ హృదయంలో మార్పులు, నీ నీచపు గుణాలు మారొద్దు. రాజుకు తగిన ఆహారపు అలవాట్లు ఉండాలా? ఇలా పిచ్చికేసి అని తినకూడదు. రాజుగారింట్లో తినేటప్పుడు కొన్ని పద్ధతులు మాట్లాడతలేదు మీరు. అందుకని ఇక్కడ కూడా విశ్వాసులు దేవునితో జీవిస్తున్నారు, మీ సౌందర్యాన్ని కాపాడుకోండి. దేవునితో సహవాసం చేస్తున్నారు, మీ పరిశుద్ధతను కాపాడుకోండి. లోకం అపరిశుద్ధతతో నింపబడి ఉంది. లోకం ప్రియదేవుని పిల్లరా అపరిశుభ్రతతో నింపబడి ఉంది. సొదొమ గొమొర్రా వలె పాపము పరాకాష్ఠకు చేరిన దినాల్లో, రోజుల్లో మనుషులతో ఉన్నాం మనం. జాగ్రత్త మీ పరిశుద్ధత. ఎస్తేరును చూడగానే ప్రియదేవుని పిల్లలారా, పరిశుద్ధత కలిగిన ఎస్తేరును చూడగానే రాజు ప్రియదేవుని పిల్లరా మీ సౌందర్యాన్ని మెచ్చుకున్నాడు. ఆమేన్. అది నీ పరిశుద్ధతను చూచిన దేవుడు నిన్ను కూడా మెచ్చుకోవాలి. కీర్తన గ్రంథం 45:11, కీర్తన గ్రంథం 45:11 చరణం ఈ విధంగా మాట్లాడుతుంది. చూద్దాం రండి, చాలా సమయం అవుతుంది, ముందుకు వెళదాం. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. చాలు. నీ రాజు, నీ ప్రభువు నీ సౌందర్యమును కోరుతున్నాడు. ఏం కోరుతున్నాడు? నీ అంతరంగమైన పరిశుద్ధతను కోరుతున్నాడు. నీ ఆస్తిపాస్తులు కోరడం లేదు, నీ పొలము మేడ మిద్దెలు నీ బంగారము కోరడం లేదు దేవుడు. నీ పరిశుద్ధతే దేవునికి ప్రియదేవుని పిల్లర కావాలి. అందుకే మన దైవజనులు పరిశుద్ధుణ్ణి చేసి, పరిశుద్ధత లేకుండా వరాలు ఎలాగొస్తాయి? ఎస్తేరమ్మకు రాణి అయ్యే వరం ఎలా వచ్చిందంటే పరిశుద్ధత. పరిశుద్ధత ఎలా వచ్చింది అంటే మొర్దెకై పెంపకానికి అప్పగించుకుంది, హేగే సిద్ధపాటుకి అప్పగించుకుంది. అందుకే నేను అంటున్నాను, ఏ స్థితిలో ఉన్నావో ఆత్మీయమైన సౌందర్యాన్ని జాగ్రత్తగా కాపాడుకో. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరుతున్నాడు. అందుకే పరిశుద్ధతను కాపాడుకోండి. మూడవదిగా సకల విద్యా ప్రావీణ్యత. ఏంటిదమ్మా? రాజు ఎదుట రాజనగరంలో నిలబడాలంటే మనం ఏం కలిగి ఉండాలి? సకల విద్యా ప్రావీణ్యత. మూడవది, గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క సన్నిధిలో విద్య లేని వారిని రాజు కొలువులో పని కోసం పెట్టుకుంటాడా? చెప్పాలి మీరు. పామరులైన వారిని కొలువులో చేర్చుకుంటాడా? చేర్చుకోడు. విద్య కావలసి ఉంది. విద్య ఏమిస్తుందంటే విలువనిస్తుంది, విద్య అర్హతనిస్తుంది. జాగ్రత్త. ఉద్యోగాలకి అర్హతలు ఉండాలిగా. విద్యార్హత ఉంటుందా ఉండదా? ఏ ఉద్యోగానికి ఉండే విద్యార్హత అది. అందుకని నేనేమంటాను అంటే, నువ్వు డిగ్రీ పాస్ అయ్యి కలెక్టర్ ఉద్యోగం సంపాదించాలంటే నీకు రాదు. ఉద్యోగానికి అర్హతలు ఉంటాయి, కొలతలు ఉంటాయి, కొలమానాలు కూడా ఉంటాయి. రాజ సంజ్ఞలు, రాజు ఆజ్ఞలు కూడా అతడు వెంటనే పసిగట్టేవాడై ఉండాలి. అందుకనే సకల విద్యా ప్రావీణ్యత. రాజు సంజ్ఞలు చేస్తాడు కొన్నిసార్లు, రాజు నోటితో నవ్వుతాడు కొన్నిసార్లు, ముఖ కవళికలు మారుస్తాడు. వాటిని బట్టి రాజుకు ఎప్పుడు ఏం కావాలో ఎవరికి తెలుస్తుంది? ఆ విద్యార్హత ఉన్నవాడికే తెలుస్తుంది. అందుకనే మనం కూడా మోషే వలె రాజకుమారుడగుటకు ఐగుప్తు దేశంలో సకల విద్యా ప్రావీణ్యుడట. ఎవరు? మోషే. దేవుని సేవలో ఉండే వారికి ప్రియదేవుని పిల్లరా విద్య కూడా చాలా అవసరం. ఎలాంటి విద్య అవసరం చూద్దాం రండి. ప్రియదేవుని పిల్లలారా, పేతురు వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలో బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. అది కొన్ని సంగతులు విద్యావిహీనులు గ్రహించలేరు, కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను, అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ
స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. అది చూసారా, విద్యావిహీనులు వాక్యాన్ని ఏం చేసుకుంటారట? అపార్థం చేసుకుంటారు. విద్యావిహీనులు అంటే దయచేసి అపార్థం చేసుకోకుండా ఓ మాట చెప్తాను. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 20వ వచనం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదువుదాం. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి. అది మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి. ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. ఏమి నేర్పాలి? ఇప్పుడు ఏమి నేర్చుకోవాలి? మన పిల్లలకి ఏమి నేర్పాలి? మనం ఏమి నేర్చుకోవాలి? మన పిల్లలకు రోదన చేయడం, దేవునిని అడగడం, మోకరించడం, కనిపెట్టడం, మనసు దేవుని మీద నిలపడం, అవసరం వచ్చినప్పుడు దేవుని అడిగే విద్య మీ పిల్లలకు నేర్పారా? ఇక్కడ రాజైన బబులోను దేశపు రాజు నెబుకద్నెజరు అంటున్నాడు, ఈ పిల్లలకు కల్దీల విద్య నేర్పండి అన్నాడు. ఇక్కడ ఇర్మియా ప్రవక్తతో దేవుడు అంటున్నాడు, మీ కుమార్తెలకు రోదనము చేయడం నేర్పండి. తర్వాత ఒకరికొకరు ప్రార్థన చేయడం నేర్పండి. అంగలార్పు విద్య నేర్పండి. అంగలార్చాలి దేవుడి దగ్గర. ఆ విద్య మీలో ఎంతమందికి వచ్చు? దేవుడి దగ్గర కన్నీరు కార్చి ప్రార్థన చేసే విద్య మీలో ఎంతమంది నేర్చుకున్నారు? ప్రార్థన లేనివాడు వాక్యాన్ని అపార్థం చేసుకుంటాడు. ఇంటి దగ్గర బైబిల్ చదవని వాడు ఇక్కడ ప్రసంగంలో చెప్పే మాటలు అపార్థం చేసుకుని నన్నే గుచ్చాడు, నన్నే అన్నాడు, నన్నే తిట్టాడు అని పాదిరి గారి మీద అపార్థం చేసుకుని వాడు గుడి మానేస్తాడు, సంఘం మానేస్తాడు. పాదిరి అప్పుడు దాకా చేసి ప్రార్థనలు చేసి కన్నీరు కారిస్తే జరిగిన మేలన్నీ మర్చిపోయి ఒక అంధుడి కంటే ఘోరంగా క్రైస్తవుడు తన సంఘం గురించి మాట్లాడటం ప్రారంభిస్తాడు. వాడెవడో తెలుసా? గురుడ్డివాడు. వాడెవడో తెలుసా? కుంటివాడు. అతను ఎవరో తెలుసా? అతడు దిగంబరి. అతడు బైబిల్ చదవడు, ప్రార్థన చేయడు. అందుకే మీ పిల్లలకు మీరు ఏమి నేర్పండి? నేను అంటున్నానా? బైబిల్లో ఉందా? పేతురు గారు ఏమంటున్నాడు? అదిగో చూడండి, వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలో బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుట కష్టమైనవి, వీటిని విద్యావిహీనులను అస్థిరులైన వారు. ఎవరట? స్థిరమైన విశ్వాసం లేనివాళ్ళు, స్థిరమైన భక్తి లేనివాడు వాక్యాన్ని ఏం చేసుకుంటాడు? అపార్థం చేసుకుంటాడు. అందుకనే మనం ఏం కలిగి ఉండాలి? సకల విద్య ప్రావీణ్యత. అంగలార్పు విద్య నేర్పండి మీ పిల్లలకి. అంగలార్చే స్త్రీలను వెతికి పట్టుకోండి. విలపించు ప్రవక్త ఇర్మియా ఆయన అంటున్నాడు, చక్కగా రాస్తున్నాడు, మీ పిల్లలకి విద్య అవసరం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 16వ వచనం కూడా చూద్దాం. సంఖ్యాకాండం 24:16 వచనం. అక్కడ ఒక మాట ఉంది, దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. ఏ విద్య? చెప్పండమ్మా. మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. చదువు. అతడు పరవశుడై కనులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను. అది మహోన్నతుని విద్య నీకొస్తే దేవుడు నీ కన్నులు తెరుస్తాడు. తర్వాత నీవు దర్శనాన్ని పొందుతావు. ఆమేన్. మహోన్నతుని చాటున నివసించువాడు. ఇది ఏ విద్య? మీ పిల్లలకు ఇంగ్లీష్ విద్య నేర్పుతున్నారు, సాంస్క్రిట్ నేర్పుతున్నారు, ఇంకా ఏవేవో విద్యలు నేర్పుతున్నారు, లేకపోతే ఇంకా చాలా మంచి మంచి విద్యలు, కోర్సులు నేర్పుతున్నారు దేశ విదేశాలు వెళ్ళిపోవాలని. ఇది నేర్పండి. మీ పిల్లలకి ప్రార్థన విద్య నేర్పండి. బాల్యము నుండి మోకాళ్ళ మీద ఉండే విద్య నేర్పండి. మీ పిల్లలకు ప్రదేవుని పిల్లల మహోన్నతుని విద్య నెరిగినవాడు. బిలాము మహాదేవుని వార్త ఎరిగినవాడు. దేవుని వార్త ప్రకటించే విద్య. విద్య చెప్పండి అర్హతనిస్తుంది. ఏమిస్తుంది? గమనయేలు పాదాల దగ్గర కూర్చొని ప్రదేవుని పిల్లలు విద్య నేర్చుకున్నటువంటి పౌలు ప్రదేవుని పిల్లలారా వేదాంతులకు సైతం బోధించలేదా? ఆయన వాక్చాతుర్యం ఎదుట ఎవరు నిలబడగలిగాడు? అందుకే మహావిద్య, ప్రార్థించే విద్య, బైబిల్ వివరించే విద్య, ప్రదేవుని పిల్లల మోకాళ్ళ మీద ఉండడం కూడా ఒక విద్యే. దర్శనము చూడటం కూడా విద్య. ఒక రోజుతోనే వచ్చేస్తుందమ్మా విద్య? చెప్పండి. ఆలు దిద్దడం మొదలుపెట్టిన దగ్గర నుండి స్టార్ట్ అవుద్ది మన జీవితం. అభ్యాసం 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 అభ్యాసం. అందుకే మీకు కూడా చెప్తున్నా, విశ్వాసులైన వారిలో అనేకమైన తప్పులు చేయటకు కారణం వారి దగ్గర ఏమీ లేదు, అంగలార్చే విద్య లేదు. ఎవరో ఏదో అన్నారని ఈడుస్తావు ఎందుకు?
ఎందరెన్ని అన్నా ఏ మాట వినవద్దు, దేవా వాక్యే నిజము దిక్కులు చూడకు, దేవా వాక్యే నిజము. దిక్కులు చూడకు. ఎందరిని అనుకున్నా, ఎవరు ఏమనుకున్నా, నీ అంగలార్పును దాటిపోయే దేవుడు కాదు. అంగలార్చి ఏడ్చిన ప్రదేభని పిల్లల హాగరు బిడ్డ యొక్క నీటి అవసరత అరణ్యములో దేవుడు తీర్చలేదా? మాట్లాడరే, దాసియే, యజమానురాలు ఎదిరించిన ఆవిడే, కానీ అంగలార్పు విద్య ఎక్కడ నేర్చుకుంది? అబ్రహాం ఇంటిలో నేర్చుకుంది. అబ్రహాము ఎలా అంగలార్చేవాడో, అబ్రహాము ఎలా ప్రలాపించి ఏడ్చేవాడో, అబ్రహాం ప్రతిదినము దేవుని మందిరములోకి వెళ్ళి ఎలాగో ఆయన దేవుని పిల్లల బలిపీఠం దగ్గర ఏడ్చేవాడో, ఆ విద్యంతా చూసిన హాగరు దాన్ని అవసరం వచ్చినప్పుడు ప్రదర్శించింది. ప్రభు దర్శనం, మహోన్నతుని విద్య. మెఫీబోషేతు మాకీరు దగ్గర నేర్చుకున్న లోకపు విద్యను విడిచిపెట్టాడు. మీ అందరికీ చెప్తున్నా, మీకు లోకములో ఎంత గొప్ప విద్యలు వచ్చినా, మాటకు మాట మార్చే విద్యలు మీకు చాలా వచ్చు. మాంత్రికుల కంటే ఎక్కువ మంత్రాలు వేసే తత్వం మన దగ్గర ఉంది. వాటన్నిటిని విడిచిపెట్టాడు. తనకున్న జ్ఞానమును దేవునికి అలవర్చుకున్నాడు, శుద్ధీకరించబడ్డాడు, రాజుతో మెలిగే విద్య నేర్చుకున్నాడు, రాజుతో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాడు, రాజు ఎదుట ఎలా నిలబడాలో నేర్చుకున్నాడు, రాజుతో, రాజు కుమార్తెలతో, రాణితో ఎలా 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 మాట్లాడాలో అన్నీ నేర్చుకున్నాడు. ఎవరో? మెఫీబోషేతు. అందుకే యెరూషలేములో కాపురమే ఉన్నాడు చివరికి. దేవునికి మహిమ కలుగును గాక. కుటుంబీకులతో ఎలా సంప్రదించాలో నేర్చుకో, భార్యతో ఎలా మెలగాలో నేర్చుకో, నీ తోటి పనివారితో ఎలా మాట్లాడాలో నేర్చుకో. సకల విద్యా ప్రావీణ్యత. దేవుడి మందిరానికి వచ్చినప్పుడు సేవకుడితో ఎలా మాట్లాడాలి, వందన వచనం ఎలా చెప్పాలి. మరియ ప్రభువును ధరించింది, ఎలిజబెత్ అమ్మ యోహానును ధరించింది. కానీ మరియ వెళ్ళినప్పుడు ఎలిజబెత్కి దగ్గరికి మరియ ఆమెకు వందన వచనం చెప్పింది. అవునా కాదా? అవును. ఎలిజబెత్ అమ్మ సిద్ధపరిస్తే మరియమ్మ సిద్ధపడింది. ఎలిజబెత్ అమ్మ మరియమ్మకే పాదిరమ్మ గారు. అర్థమైందా? కానీ పాదిరమ్మేమో యోహానును ధరిస్తే విశ్వాసేమో యేసయ్యనే ధరించింది. కానీ ఇద్దరు కలుసుకున్నప్పుడు వందన వచనం చెప్పిందా లేదా? ఆ తగ్గింపు ఎక్కడి వరకు వచ్చిందో తెలుసా? తన కడుపును పుట్టిన కుమారుడయ్యున్న యేసుక్రీస్తు ప్రభు 33.5 సంవత్సరాలకే కడసారి కల్వరి కొండ మీద తన ప్రాణం వదిలేసినా 120 మంది మేడగదిలో కూర్చున్నప్పుడు ఆమె కూడా వారితో పాటు కూర్చుందగా. నేను యేసు ప్రభుని కన్న తల్లిని, మా అబ్బాయి మీ గురువు, నాకు కూడా పెద్ద స్థానం ఏమన్నా అని అడిగిందా? అది సౌందర్యం అంటే, అది లోపము లేని స్థితి అంటే, అది సకల విద్యా ప్రావీణ్యత అంటే. ఆమేన్. అంగలార్చారు 10 దినాలు ఒకే అంశం మీద ఆత్మ దిగొచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే విశ్వాసులమైన మనం కూడా దేవుని విద్య నేర్చుకుని అనంతమైన జ్ఞానముతో మెలిగితే రేపు ఈ సంఘములోనే ఇక్కడ ఉంటాం, రేపు పరలోక పరిశుద్ధులతో కూడా ఉంటాం. అప్పుడు దేవుని పిల్లల సకల విద్యా ప్రావీణ్యతలు వస్తే అసమాధానాలు ఉంటాయా ఇంట్లో? మాట్లాడలేదు. కలహాలు ఉంటాయా? కలతలు ఉంటాయా? కొదువులు ఉంటాయా? ఏ ఉండవు. కనుక సకల విద్యా ప్రావీణ్యత కలిగి ప్రార్థించాలి. మెఫీబోషేతు వలె మనం కూడా దేవుడి కృపను పొందుకుంటాం. 4వదిగా జ్ఞానము. 4వది ఏంటి? జ్ఞానం. ప్రదేభని పిల్లలారా, రాజు కన్నులలో దేవుని యొక్క కనుసన్నల్లో మెనగవలసిన వారికి ఏముండాలి చెప్పండి? జ్ఞానము ఉండాలి. జ్ఞానము ఉండాలి. దేవుడు అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి రాజు యొక్క కనుసన్నల్లో మనం ఎలా మెనగాలో జ్ఞానం అవసరం. జ్ఞానము లేని వారు రాజు సన్నిధిలో ఎట్లు మనసుకోవాలో తెలియకుంటారు. అవునా? గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూద్దాం రండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక. దేవుని సన్నిధిని మనం ఎలా ఉండకూడదు? చెప్పండి అమ్మా. జ్ఞానము కలిగిన వారే ఆలోచిస్తారు కానీ అనాలోచనగా ఉండరు. అనాలోచన అనర్థాలకు దారి తీస్తుంది. దేవుడు మందిరానికి వస్తారు కొంతమంది, బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. బయట విషయాలు ఆలోచిస్తూ ఉంటారు, బయట ఊసులు మాట్లాడతారు. జాగ్రత్త. దేవుని జ్ఞానం మనం పొందవలసిన వారు. మన దేవుడు రాజులకు రాజు. దేవుని సన్నిధిలో బహు జాగ్రత్తగా ఉండాలి.
నీ పెదవులు, నీ మనస్సు, నీ హృదయం నువ్వు త్వరపడనివద్దు. నీ మాటలు కొద్దిగా ఉండాలి. రాజు ఎదుట నిలబడినప్పుడు, రాజు ఎదుట నిలబడినటువంటి వ్యక్తి కొద్దిగా మాట్లాడతాడా, ఎక్కువ మాట్లాడతాడా? అంగీకుని ఉంచుతారు అక్కడ, మాట్లాడట్లేదు. అది ఇప్పుడు మీరు అయ్యగారు నా బాధ అంతా ఈయన అంటారు కొన్నిసార్లు కొంతమంది. గంటన్నర, కొంతమంది అవదు. అసలు అయ్యగారు ఈ మధ్యకాలంలో మా బాధ ఇంటలా, మా మొర్ర ఆలకించట్లా, మా ఇనేవుడివుడు. నేనేమంటానంటే, నీ బాధ చాలా తీవ్రంగా ఉంది, కరెక్టే. చాలా కష్టం వెళ్ళబోస్తున్నావు, కరెక్టే. నేనేమంటానంటే, నీ బాధ అంతా ఒక గంటన్నర సేపు చెప్పాలనే తపనతో వచ్చావు. దాన్ని వీలైతే 2-3 నిమిషాల్లో అర్థమయ్యేటట్టు చెప్పేయాలి. మీకు అర్థమవుతుందని నేను చెప్పిన మాట అది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం గారితో 5 నిమిషాలు కాఫీ భేటీ. ఎన్ని నిమిషాలు? 5 నిమిషాలు దొరకటం గగనం అంటట్లేదు. ప్రధానమంత్రితో నిమిషమే దొరకటం గగనం. ఈ నిమిషం నువ్వు ఆయనతో మాట్లాడటానికి 2 రోజుల ముందే ఆయన క్యాంపస్కు పిలిపిస్తారు, నిన్ను టెస్టులు చేస్తారు. మళ్ళీ రెండవది, నిన్ను కరచాలనం చేయనివ్వరు, నిన్ను ఆయన ముట్టుకోనివ్వరు. నీకు ఆయనకి ఇంచుమించుగా ఒక 10 or 15 మీటర్స్ దూరం, లేకపోతే ఫీట్స్ దూరం ఉంటుంది. సారీ టు సే, ఫీట్స్ దూరం ఉంటుంది. 10-15 అడుగులు దూరంలో పెడతారు. ఆయన ముందు ఒక 2 ఉంటారు, నీ వెనకాల ఒక 2 ఉంటారు. నీ ముఖ కవళికలు గమనిస్తూ ఉంటారు. నీలో ఏదైనా తేడా వస్తే సూట్ అండ్ సైటే, నడుచుకుంటే వెళ్ళి నుండి మూసుకుంటూ వచ్చేస్తారు. ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల వలన, ప్రజాక్షేమం కొరకు ఎన్నుకోబడిన ఒక ప్రధానమంత్రికే నిమిషం డేట్ ఇవ్వటానికి, టైం ఇవ్వటానికి ఖాళీ లేదు. దేవుని పిల్లల ఆకాశ మహాకాశముల పట్టజాలని దేవుడు నువ్వు గంటల తరబడి ప్రార్థన చేస్తే వింటున్నాడు. నువ్వు అధిక ప్రసంగిలాగా, దేవుని పిల్లరా, నేను పాపిని ప్రభువా, నేను రోగిని ప్రభువా, మరి నాకు ఈ మూలనైనా ఈ పక్కన ఏదో నొప్పిగా ఉన్నట్టుంది, నీకు తెలుసుగా ప్రభువా. మరి తెలియదు ఆయనకి. మరి నిద్రపోతే నువ్వే లేపి పొద్దున్న మొహం గడి స్నానం చేయించావు. మరి ఆయనకి ఏం మాట్లాడుతున్నావు? ఏం ప్రార్థన చేస్తున్నావు? సూచి చెప్తున్నావు దేవుడి దగ్గరికి వచ్చి. సీయోనులో మౌనంగా ఉండుట యెహోవాకు. కనుక దేవుని సన్నిధిలో నీ మాటలు కొద్దిగా ఉండాలి. రాజైన దావీదు కొలువులో మెఫీబోషేతో తగిన జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. ఇంటి వారితో తగిన జ్ఞానం. ఇంటికి వచ్చే గొప్ప గొప్ప రాజులు వస్తారా రాజుని కలవడానికి? మాట్లాడలేదు. రాజుగారిని కలవడానికి రాజులు వస్తారు కదండి, గనులు వస్తారుగా, అధిపతులు వస్తారుగా, అధికారులు వస్తారుగా. వాళ్ళతో మెఫీబోషేతు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. రాజుగారి పక్షంగా ఆయన మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లట రాజు ఉన్నా లేకపోయినా ఆ రాజుగారి దగ్గర పనిచేసేవాడు ఉన్నాడు చూడరా, అవిటుడు అయ్యాడు కానీ రాజుగారిలాగా మాట్లాడుతున్నాడు రా అని సాటిస్ఫాక్షన్ తెలిపోతున్నారు కొంతమంది. అంటే రాజ్య భాష నేర్చుకున్నాడు. దేవుళ్ళకి వచ్చిన తర్వాత దేవుని పిల్లరా, దయచేసి ఇలాగ అంటున్నాను, గ్రామీణ భాష ఏమనుకోవద్దు కానీ, ఏమి ఓసే అట్టా ఇట్టా మాట్లాడకూడదు. రాజ్య భాష ఉండాలా. విశ్వాసులు గౌరవించుకోవాలా. యారా ఒరే పోరాలు ఉండకూడదు. ఏమ్మా బాగున్నావా? పాపాత్మలో నేను స్త్రీని కూడా అమ్మ అని పిలిచిన భాష కలిగిన వాడు నా దేవుడు. మరి నువ్వు నీ బిడ్డను ఎలా పిలుస్తున్నావు? నీ భర్తను ఎలా పిలుస్తున్నావు? నీ భార్యను నువ్వు ఎలా పిలుస్తున్నావు? ఒకసారి మీరే ఆలోచించుకోండి. ఈ దినములో అనేకుల విశ్వాసులు ఈ జ్ఞానం కొదువులో ఉన్నారు. దైవ వాక్యమును గురించిన జ్ఞానము లేదు, సన్నిధిని గురించిన జ్ఞానము లేదు, రాజుగారిని గురించిన జ్ఞానము లేదు. వ్యక్తులతో మాట్లాడుతున్నారు కానీ తగిన జ్ఞానము కనబడిన రోజులుగా ఉన్నాయి. యాకోబు భక్తుడు అంటాడు 3:17లో, చదువుదాం రండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. 3వ అధ్యాయం 17వ వచనం చాలా స్పీడ్గా. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. అమ్మ జ్ఞానం ఎక్కడి నుంచి రావాలి? పైనుండి వచ్చు జ్ఞానము పవిత్రమైనది. పరిశుద్ధత ఏ జ్ఞానమై ఉన్నది? క్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు. క్రీస్తు రక్షణ మనకు కలిగి ఉండుటయే జ్ఞానం. దేవుని కలిగి ఉండడమే జ్ఞానం. పరిశుద్ధత కలిగి ఉండడమే జ్ఞానం. ఆ జ్ఞానం ఏంటట? సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడేది, కనికరముతో మంచి ఫలములతో నిండుకునేది, పక్షపాతమైనను వేషధారణైనను అది
జ్ఞానం గలవుడండి దేవుడి గద్దింపు, వాక్య సేవకుడి గద్దింపుకు లోబడతాడు. జ్ఞానము లేని వాడు లోబడ్డావు. మీకు అర్థమైందండి? లోబడ్డ మూర్ఖుడాడు ఇంకా ఎదురు తిరుగుతాడు. జ్ఞానం ఏం చేస్తుందట? సమాధాన పడిపోద్దంట వెంటనే. కొంతమంది అనుకుంటారు గెలవలేక మనల్ని సమాధాన పడిపోయాడు, అది జ్ఞానం. అదేంటి చెప్పండి? పర్వాలేదులే అమ్మా, పర్లేదులే, ఏమైందిలే అంటే అన్నావుగా, సరిపో. అది జ్ఞానము త్వరగా సమాధాన పడిపోద్ది. జ్ఞానమంతయు పాడు చేసి కాననైతిని నాయనా, నీవు జ్ఞానము గల తండ్రివాని సామెతల గ్రంథము 31వ అధ్యాయము 26వ వచనములో ప్రియదేవుని పిల్ల, జ్ఞానము గల స్త్రీ జ్ఞానము కలిగి నోరు తెరుస్తుంది, జ్ఞానము కలిగి మాట్లాడుతుంది, జ్ఞానము కలిగి తన ఇల్లు కట్టుకుంటుంది. విశ్వాసులు దేవుని సన్నిధిలో ఉన్నామని చెప్పుకునే అనేకులు ఈనాడు ఏమి లేదు, జ్ఞానము లేదు. భర్తకు లోబడే తత్వం లేదు. భర్తకు లోబడదు, ప్రార్థన మాత్రం చేస్తుంది, బైబిల్ మాత్రం చదువుద్ది, పాటలు పాడమంటే సూపర్గా పాడుతారు, మోకరించి ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తారు. భర్తకు లోబడుతున్నావా? భర్తకు లోబడని స్త్రీవి నువ్వేవి స్త్రీవి? ఆడు ఎక్కడున్నా నువ్వు అక్కడ ఉండాలా, చెట్టు కింద ఉండాలా, పుట్ట కింద ఉండాలా, ఆడు అడుగు తింటుంటే ఆడ వెనకాల నువ్వు కూడా జోలు పట్టుకోవాలా. మాట్లాడరే? ఇవాళ ఎవరున్నారు? అబిగయలు ఎంత జ్ఞానం కలదమ్మా, మాట్లాడలేదు మీరు. ప్రదేభని పిల్లారా, తన భర్త పేరేంటి? నాబాలు. మూర్ఖుడు, ఆడి పేరే వాడి మూర్ఖత్వం తెలియజేస్తుంది. తాగుబోతాడు, ప్రదేభని పిల్లలు వదరబోతాడు, తిట్టిపోతాడు, అనుమానితుడు. ఇంకా చెప్పాలి ఏంటంటే చరిత్రలోకి వెళ్ళి అబిగయేలును చేసుకున్న నాబాలు కట తండ్రి వయసు ఉందట. వీళ్ళ పేదరికాన్ని బట్టి అంత పెద్ద వయసుడికి ఇచ్చి పెళ్లి చేశారు. తండ్రి అంత వయసు ఉందట. అటువంటి వాడికి కూడా లోబడి దావీదెవడో నాకు తెలియదు అంటే ఆ మాటకు ప్రియదేవుని పిల్లలారా, పనుడు చన్నడమ్మా, మన యజమాని మూర్ఖుడమ్మా, మన యజమాని మొండోడమ్మా అని అంటే, ఏమిరా, నా భర్త ఉప్పు తింటూ నా ఇంట్లో పడి తింటూ నా భర్తనే నా ముందే నువ్వు వినేసి మాట్లాంటావా? పనుడు పనుల్లాగా ఉండాలా. నిజమే కదా, స్వభావం అంతే కదా అని గాడిదలకు గంత కట్టి దావీదుకు అవసరమైనవన్నీ ముందిచ్చి పంపి వెళ్ళి సాష్టాంగపడి నమస్కారం చేసి ప్రదేవుని పిల్లల జ్ఞానము కలిగి ప్రవర్తించింది. తన భర్త ప్రాణాలు కాపాడుకోగలిగింది. ఆమేన్. ఈరోజు చాలామంది లేరు. నీ డిగ్రీలు ఎందుకు పనికొస్తాయి? 4 గోడల మధ్యలో చదివినట్టు ఉంటుంది అనుకుంటున్నావా? 4 దిక్కుల మధ్యలో జీవితం. చదువు వేరు, జీవితం వేరు. జ్ఞానం శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు నీ భర్తను ఆదరించే భార్యగా నువ్వు ఉండాలి, నీ భార్యను ఆదరించే భర్తగా నువ్వు ఉండాలి. నీ పిల్లలకు శ్రమ వస్తే నేనున్నా అని భరోసా ఇవ్వగలిగిన తల్లిగా తండ్రిగా నువ్వు భూమి మీద ఉండాలా. నేనున్నా అని దేవుడు నీ పక్షాలు లేకపోతే నువ్వు నేను ఉండేవాళ్ళవా? మరి నీ పిల్లలకు నువ్వు ఉండొద్దు. జ్ఞానము కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో ఉన్నామని చెప్పుకుంటున్న వారులారా, అజ్ఞానపు తలంపులు, అజ్ఞానపు క్రియలు కలిగి ఉండొద్దు. రాజైన దావీదుకి అది దుఃఖాన్ని కలగజేస్తుంది. అయ్యో, యోనాతానికి ఇచ్చిన మాటను బట్టి మిఫీని ఇంటికి తెచ్చాను కానీ ఇడు బుద్ధి మారలేదే, ఇడు గుణం మారలేదే, ఇడు మాకీరింటి దగ్గర మాట్లాడినట్టే మాట్లాడుతున్నాడే, లోకపు మాటలు ఇంకా పోలేదే వీడిలో అని బాధపడేవాడు కాదా? కానీ మెఫీబోషెతు మార్చుకున్నాడు. మనం కూడా మార్చుకుందుముగాక. మార్చుకుంటే పరమరాజాది రాజు అయ్యున్న ప్రభు సంతోషిస్తాడు. దావీదు పుత్రుడు కాకపోయినా దేవుని జ్ఞానంతో మసులుకొని రాజవంశీకుల్లో కలిసిపోయాడు. ఎంతటి దైవ జ్ఞానం! సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనములో ప్రియదేవుని పిల్లారా, అతడు ఏమని రాయబడిందో ఒకసారి చూద్దాం రండి. సమయం అవుతుంది, అయినా నేను కొంచెం వివరణిస్తాను. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. మెఫీబోషెతునకు ఒక చిన్న కుమారుడుండెను, వాని పేరు మీకా. మరియు సీబా ఇంటిలో కాపురమున్న వారందరూ మెఫీబోషెతునకు దాసులుగా ఉండిరి. చాలు ప్రియదేవుని పిల్లలారా, మెఫీబోషెతునకు దాసులుగా ఉన్నారు. సీబా ఇంటిలో కాపురం ఉన్న వారందరూ కూడా. జాగ్రత్తగా వినండి. జ్ఞానముతో తన భార్యతో అతడు ఏం చేశాడు? కాపురం. 2 కాళ్ళు కుంటివైనా అతడు జ్ఞానముతో కాపురం చేసినందువల్ల మంచి బిడ్డను దేవుడు అతనికే ఇచ్చాడేవలేదా?
జ్ఞానముతో ఉండండి. భర్తతో ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, అన్నతో ఎలా ఉండాలి, తమ్ముడితో ఎలా ఉండాలా. కొన్ని కొంపలు ఉంటాయండి, అలంకారాలే ఉంటాయి కానీ ఆ కొంపలో సమాధానం ఉండదు, శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. ఆ యజమాని ఒక పాలేరుగా ఉంటాడు. మీకు అర్థమైందా? నేను అందుకే మీ అందరూ దేవుని అడిగి నిర్ణయించుకొని దేవుని పిల్లల వివాహాలకు వెళ్ళండి. లేకపోతే మీ ఇంటికి యెజబెల్ లాంటి కోడళ్ళు వస్తారు. నేను పక్కగా రాసుకోండి అంతే. దేవుడిని అడిగి, దేవుడి చిత్తం అడిగి, దేవుడి ఉద్దేశం అడగండి. అంతేగాని రూపం బాగుందనో, కట్నం బాగా వస్తుందనో, లేకపోతే మాకు నచ్చినోడనో, మా కులముడనో, మా జాతుడనో, మాకు దగ్గరుడనో మంచిదే. చాలామంది బాప్తీసాలు ఇప్పించానంటే మా పిల్లలకండి పెళ్ళిళ్ళు అవ్వేమో, అటైతే అటు చేసేస్తాం పెళ్ళి, ఇటైతే ఇటు చేసేస్తాం. సంఘానికి వస్తారు, సంస్కారాలు తీసుకుంటారు, వాళ్ళ పిల్లలకు మాత్రం బాప్తీసాలు ఇప్పించరు. కారణం ఎందుకని వాళ్ళు 2 పడవల మీద ఏమేశారు? కాలేశారు. అందుకే వాళ్ళ కార్యాలవో. నిన్ను బతికించిన దేవుడు, నిన్ను పోషించిన దేవుడు, నిన్ను కాపాడుకుంటూ వచ్చిన దేవుడు, నీ దేవుడు నీ బిడ్డలకు దేవుడు కాకుండా పోతాడా? నిన్నే అనాథగా వదలని దేవుడు నీ బిడ్డలను అనాథగా వదిలేస్తాడా? చెప్పాలా? నీ దగ్గర అంగలార్ప విద్య లేదు. నీ దగ్గర సంభాషించడంలో ఎంత జ్ఞానము గలవాడుగా రుజువు చేసుకున్నాడు. తన సహోదరులందరికంటే దేవుని పిల్లలారా మెఫీబోషెతు జ్ఞానము గలవాడు. ఈ రోజున అజ్ఞానముల వలననే కుటుంబ వ్యవస్థలు పాడు చేసుకుంటున్నారు. అజ్ఞానం వల్ల నా చిత్తమే నెరవేరాలి. చిత్తము అంటే మనసు అని. దేవుని మనసు ఏంటో అడగట్లా. అంత జ్ఞాన పరిశీలన ఎక్కువైపోయింది. ఏ పరిశీలన? అటువంటి వాళ్ళ దగ్గర నేను అరనిమిషం కూడా ఉండను అసలు. మరి నీకు 2 ఉండారు గారు, సూత్తంగా అనబాక, సూత్తానే ఉండు, ఇబ్బంది ఏం లేదు. అది నీ సలహాకి రాను, నీ ఉద్దేశానికి రాను. నేను ఇందాక రక్షించిన వాడికను నిన్ను విడువబోడు, ఎందుకే చింతించెదవు నా డెందమాని. అందుకని కుటుంబ పునాదులు జ్ఞానం అనే కీలు మీద ఆనుకుని ఉన్నాయి. జాగ్రత్తగా దేవుని పిల్లలు దేవుని జ్ఞానము కలిగి ఉండండి. జ్ఞానమును సంపాదించుకోండి. అన్నిటికీ మూలాధారము జ్ఞానమే. బాలుడు తన నడవవలసిన త్రోవను వాడికి బాల్య దినముల యందే ఏర్పడి. కుటుంబ వ్యవస్థలో జ్ఞానం అవసరం. రాజుగారి దగ్గర కూర్చోవడంలో జ్ఞానం అవసరం. రాజు పిలవగానే పలుకుటలో జ్ఞానం అవసరం. సంభాషించడంలో జ్ఞానం అవసరం. మీ పిల్లలతో మాట్లాడేటప్పుడు జ్ఞానము అవసరం. జ్ఞానము పరిమళ సువాసననిస్తుంది. నువ్వు ఆస్తిచ్చిన ఇవ్వకపోయినా పర్వాలా. 1 లోపము లేని స్థితిలో పెంచు భక్తిలో. 2 ఆత్మీయమైన సౌందర్యం అనే పరిశుద్ధతలోని పిల్లలను పెంచు. ఏ దేశం వెళ్ళిపోయినా, ఏ రాష్ట్రం వెళ్ళిపోయినా 10 మంది కాదు 10,000 మంది చెడిపోయిన మధ్యలో మీ పిల్లలను పడేసిన వాళ్ళు ఒలివ మొక్కల్లాగా ఉంటారు. 3వది చెప్పండి, సకల విద్య ప్రావీణ్యత. దేవుని పిల్లలారా, నేను మా పిల్లోడి దగ్గరికి వెళితే వాళ్ళు అన్నారు నన్ను, పాస్టర్ గారు మీ అబ్బాయి ద్వారా మీరు ఎంత ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారండి మార్కులు అన్నాడు. మా అబ్బాయి దగ్గర నుంచి నేను క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి అన్న. అంటే మీ పిల్లోడు ఎలా పాస్ అయినా పర్లేదా? పర్లేదు, తరతరాలకు ఉండిపోద్ది దీనిలో ఈ మాట. పర్వాలేదు. నేను ఇంత బండలేసి మా ఓడు టాప్ రావాలా, టాపిస్ట్లో రావాలని అడగను. క్యారెక్టర్ ముఖ్యం. పెద్దలు కనబడినప్పుడు మర్యాదిస్తాడా? కూర్చున్న చోట నుంచి లెగుస్తాడా? వారికి వందనం చెప్తాడా? గురువులకు లోబడతాడా? ఈ క్యారెక్టర్ మా వాళ్ళు ఉంటే చెప్పు, అయితే మిగతా అది నేనేం అడగను అని. ఈ 3 సంవత్సరాల్లో ఏ రోజున స్కూల్కి వెళ్ళి మార్కులు ఎంత వచ్చినాయి అని అడగలేదు నేను. ఆమేన్. అంతే. దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన భాగ్యమును బట్టి ఏం చేసుకుంటావు మార్కులు? ఇవాళ ఇక్కడ కూర్చొని చాలామంది ఇప్పుడు దేవుని పిల్లారా చదువుకున్న చదువుకి ఉద్యోగం చేస్తున్నారా? మాట్లాడలేదు. చదివింది ఒకటి, ఉద్యోగం ఒకటి అయిందిగా. మాట్లాడలేదు. మరి రేపొద్దున ఆడిది కూడా అంతే. చదువుకున్నది ఒకటి, ఉద్యోగం ఒకటి. సరే, చిట్ట చివరిది దేవుని పిల్లలు. అందుకే మీ అందరికీ ఇంటిని ఏలలేని వాడు సంఘాన్ని ఎలా ఏలగలడు? మాట్లాడలేదు మీరు. అసలు ఇంటినే ఏలలేనోడు సంఘాన్ని ఎట్ట వెళ్తాడండి? నేను అంటున్నానా? బైబిల్లో ఉందా? నీ ఇంటిని బాగుగా ఏలు ఉందా, అప్పుడు సంఘాన్ని ఏలొచ్చు. ఊరందరికీ మంచోడివి, నీ ఇంట్లో చెడ్డోడివి, ఓడిపోయినట్టే. అందుకే ఇంట గెలిచి
రైట్, 2 అర్థాలు చెప్పొచ్చు. బాహ్యంగా నీ ఇంట్లో గెలువు, తర్వాత 2 నీ హృదయాన్ని గెలువు, తర్వాత అన్నింటిని గెలవచ్చు. ఆమేన్. 2 దగ్గర ఓడిపోతున్నాడు మనిషి, ఇక్కడ గెలవండి. కనుక దేవుని జ్ఞానము కొరకు అడిగిన కుటుంబ వ్యవస్థలో, రాజును సేవించుటలో, రాజు కుటుంబీకుల్లో ఉండే సంబంధములన్నీ మెరుగుపడతాయి. దేవుడికి మహిమ కలుగును గాక. నీ ప్రజలను పరిపాలించుటకు ఒక జ్ఞానం ఇమ్మని అడిగాడు సొలొమోను. అడిగాడా? ధనం ఇమ్మని అడగలా. మీ పిల్లలకి అది నేర్పండి, మంచిది. చిట్ట చివరిది తత్వజ్ఞానం. తత్వజ్ఞానం అంటే స్వభావం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. 3:15. సమయం దాటుతుందా నాన్న? రైట్, 5 minutes more. 3:15. జీవమగల దేవుని సంఘములో నరులు ఎలాగూ ప్రవర్తింపవలెనో ఉందమ్మా అక్కడ. జీవమగల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మెఫీబోషెతు దేవుడికిచ్చిన గొప్ప కృపావరం తత్వజ్ఞానం. బలహీనులైన వారితో ఎలా మాట్లాడాలి, ఒక్కొక్కడికి ఒక్కొక్క తత్వం ఉంటుంది, ఒక్కొక్కడికి ఒక్కొక్క మనస్తత్వం ఉంటుంది. అవునమ్మా? మన ఇంట్లో మనకు ఒక 2 పిల్లలు ఉన్నారు, లేదా 3 ఉన్నారు, లేదా 5 ఉన్నారు. 5 తత్వం ఒకటిలాగా ఉండదు. మాట్లాడరే? 5 ఒక తండ్రి పిల్లలే, ఒక కుటుంబంలోనే, ఒక కొండలోనిదే తింటున్నారు, ఒక సంఘానికే వస్తున్నారు, ఒక వాక్యమే వింటున్నారు, ఒక పాస్టర్ గారే బల్లారాధనిస్తున్నాడు. కానీ అందరి తత్వాలు ఒక రకంగా ఉండవు. ఎవరి తత్వం? అందుకే విశ్వాసి అనేకములకు తత్వగారు వారితో పరిచయాలు కలిగి ఉంటుంది కనుక భక్త పౌలు అంటున్నాడు, జీవము గల దేవుని సంఘములో ఎలా ప్రవర్తించవలెనో స్వభావము నెరిగి ప్రవర్తించాలి. ఇప్పుడు మెఫీబోషెతుకు రాజుతత్వం తెలుసు, రాణితత్వం తెలుసు, రాజుగారి కుమారుల తత్వం తెలుసు, తోటి రాజకుమారుల తత్వం తెలుసుకుని ప్రవర్తించాడు గనక రాజు మన్ననలో పొందాడు. నువ్వు కూడా అంతే. ఇప్పుడు లోకంలోకి వెళ్తే అనేకమైన విభిన్నమైన మతాలు, మనస్తత్వాలు, మనుషులు, వర్ణాలు, వర్గాలు గల వారితో తిరుగుతావు. ఎవడ మనస్తత్వం ఏంటో నీకు తెలియాలిగా. చెప్పండి అమ్మా. రాజు నగరంలో రాజు ఎదుట నిలబడే వారికి ఈ 5 గుడ్ క్వాలిటీస్ ఉండాలి. అప్పుడు పరమ రాజాది రాజయ్యున్న నా ప్రభువు ఎదుట నిలబడతావు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక నేను సింపుల్గా ముగిస్తాను ఈ మాటను. చిట్ట చివరదే దేవుని పిల్లారా, ఇప్పుడు రాజుగారి బల్ల యొద్ద భోజనము చేశాను, అంతే కదా. మెఫీబోషెతు ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు రాజుగారి బల్ల దగ్గరికి వచ్చాడు. ఈ 5 కలిగి ఉండడం వల్ల ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుదాం. 3వ అధ్యాయం 20వ వచనం. అక్కడేమనుందంటే, తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరమును విని తలుపు తీసిన ఎడలా నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. చాలు దేవుని పిల్లారా. దేవుడు ఇప్పుడు మెఫీబోషెతు రాజు కూర్చుని ఏం చేస్తున్నారు? భోజనం చేస్తున్నారు. కుంటివాడే కానీ రాజ టీవీ ఉంది, కుంటివాడే రాజకుమారుడు అయిపోయాడు. ఇప్పుడు రాజు దగ్గర సమృద్ధి అయిన భోజనం తింటున్నాడు. ఒక రోజున సమృద్ధి లేదు, ఒక రోజున అన్నం లేదు, ఒక రోజున వస్త్రాలు లేవు, ఒక రోజున పలకరించడం లేడు, ఒక రోజున ఎరా నీ నాన్న పేరేంటి? ఏదో ఉందిలేండి. మీ తాత పేరేంటి? నీది ఏ ఊరు? బాబు నా ఊరు, నా అడ్రస్ అడక్కండి అని అడ్రస్ చెప్పుకోవడానికే భయపడిన వాడు ఇప్పుడు రాజుగారి ఎదుట వైట్ లెనిన్ కాటన్ షర్ట్ వేసుకుని కూర్చున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. సన్న నారబట్ట ధరించాడు. బట్ వండర్ఫుల్ సార్. అసలు ఏ స్థితి నుండి, ఏ స్థాయి నుంచి ఏ స్థితికి వచ్చాడు మెఫీ? అతని అణుకువ, అతని వినయం, అతని విధేయత. అంటాడు, మీరు చదివిన 9-11 సమూయేలు గ్రంథం చదివారు కదా, దాంట్లో నీ దాసుడను. ఎవరు దాసుడను? నేను ఒక మాట చెప్తాను, సమయం అయిపోయింది. కానీ అసలు దావీదు ఎక్కిన సీట్ అసలు ఎవరికి రావాలి? ఈ మెఫీబోషెతు వాళ్ళ నాన్నకు రావాలి. యోనాతాను కూర్చోవాలి. మా నాన్న కూర్చోవలసిన సీట్లో నువ్వు కూర్చున్నావు, నీ వల్లే కదా మా నాన్న చచ్చిపోయాడని కక్ష పెట్టుకున్నాడా? అది జ్ఞానం. ఎవరిని ఏ సీట్లో కూర్చోబెడతాడో ఎవరికి తెలుసు? మాట్లాడలేదు. నువ్వు కోరుకుంటే, నువ్వు బలవంత పెడితే వచ్చేస్తుందా? మాట్లాడవే. కక్ష పెంచుకుంటే వస్తుందా? రాదు. భోజనము చేయుటకు ప్రత్యేకమైన వస్త్రాలు ధరించాడు, తెల్లని పట్టు వస్త్రాలు ధరించాడు. రాజు దగ్గర బల్ల దగ్గర కూర్చున్నాడు, రాజు కుమారుడు వలె. దావీదు ఇంటివారు మెఫీబోషెతు తెల్లని బట్టలు ధరించి బల్ల దగ్గర కూర్చున్నాడు. ఒక రోజున సేనాదయ్యాల పిచ్చివాడు కూడా తెల్లని బట్టలు ధరించి ఎవడు పక్కన కూర్చున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు పక్కన కూర్చున్నారు. చూసిన వాళ్ళందరూ భయపడ్డారు. ప్రియ సహోదరుడా, సహోదరి, వీక్షిస్తున్న వీక్షకులైన వారులారా, ఈ వార్త నువ్వు ఎక్కడి నుంచి వాక్యం వింటున్నా సరే,
ఒక దేవుని దీన సేవకుడిగా మీ అందరికీ నేను తెలియజేసే మాట, దేవుని బల్ల యొద్దకు నీవు రాగలిగితే ఆయన నీకు తెల్లని వస్త్రాలు ఇస్తాడు, శుద్ధ వస్త్రములు ఇస్తాడు, రక్షణ వస్త్రాలు ఇస్తాడు, నిత్యమైన బల్ల దగ్గర జీవాహారం ఇస్తాడు, వాక్యమనే ఆహారాన్ని ఇస్తాడు, భాగ్యములనే ఆహారాన్ని దేవుడు నీకు పెడతాడు, దేవుని పిల్లల ధ్యానము అనే ఆహారాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆయన బల్ల దగ్గరికి నిన్ను రమ్మని పిలుచుచున్నాడు. ఆయన ప్రేమాహ్వానాన్ని అందుకొని మెఫీబోషేతు వలె నీ స్థితిని మార్చుకొని, నీ మాటను మార్చుకొని, నీ యొక్క పరిస్థితిని మార్చుకొని, ఆ మాకీరు ఇంటి స్థలాన్ని వదిలిపెట్టి, ఆ లోక సాంగత్యం వదిలిపెట్టి, ఆ పందుల సహవాసం వదిలిపెట్టి నువ్వు రాగలవా? లొదేబారును వదిలిపెట్టాడు, లార్డ్స్ బారులోనికి వచ్చేసాడు. ద గాడ్ లార్డ్స్ బార్. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంత గొప్ప భాగ్యం, ప్రభు శరీర రక్తాలు భుజించగలిగిన భాగ్యం దేవుడు నీకు ఇచ్చాడు. అందుకనే మన దైవజనుడు చాలా స్పష్టంగా చెప్పాడు, పాప వ్యాధికి మందు దొరకదిక ముందు, అవునా, పరుగెత్తుకుని రండి, ప్రభువే మన విందు, రాజే స్వయముగా వడ్డించే రాజభోజ్యం ఇదే. నిన్ను స్వీకరిస్తున్నాడు, నువ్వు ఆయన స్వీకరించు. ఆయన నీలాగా మారి ఇక్కడికి వచ్చాడు, ఇప్పుడు నువ్వు ఆయనలాగా మారాలని ఆయన శరీర రక్తాలు నీకు ఇస్తున్నాడు. మెఫీబోషేతుకు బల్ల దగ్గర ఎలాగైతే దేవుని పిల్లారో దావీదు ఉండనిచ్చాడో, రేపు పరమరాజాది రాజు బల్ల దగ్గర నిరంతరం ఉండే భాగ్యము దేవుడు మనందరికీ దయచేయును గాక. ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరుచును గాక. చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మహిమ కలిగిన దేవా, ఇదిగో రాజనగరు నందు నిలబడిన రాజకుమారులకు ఉండవలసిన 5 లక్షణాలు మాకు, మా సంఘానికి, విన్నవారందరికీ దయచేయమని యేసునామమున ప్రార్థించుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మీ అందరికీ మరొకసారి మరణాత. అందరూ లేచి నిలబడండి.